అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పెద్దల ఒడి విలువల బడి ఆఖరి భాగం. రచన కె లక్ష్మీ శైలజ్ గారు. మరి కథలోకి వెళ్దామా? మా అపర్ణక్క పెళ్ళి కూతురాయనే అని పాడుకుంటూ అంజలి చాలా హ్యాపీగా ఉంది. అపర్ణ కాలేజీకి సెలవు పెట్టింది. ఈ మధ్యలో ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు. అతని బట్టలు బూట్లు సెలెక్ట్ చేసి ఇచ్చాడు అవినాష్. వాళ్ళు అపర్ణకు పెట్టే చీరలు శ్రీకాంత్ అపర్ణ వెళ్ళి తెచ్చుకున్నారు. మంగా, మనం పెళ్లిలో కొందరికి వెండి కుంకుమ గిన్నెలు ఇద్దాం అని వేదాంతం అనగానే, అవునత్తయ్య, ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు అని శివాని మంగతో అంది. రోజుకొక షాపింగ్కి వెళ్తున్నారు. బట్టలు, బంగారం, వెండి ఇలా ఏదో ఒకటి కొంటున్నారు. కొన్ని స్వీట్లకు ఆర్డర్ ఇచ్చారు. వంట వాళ్ళని ఇంట్లో వంటకు 10 రోజులకు మాట్లాడారు. పెళ్ళి 4 రోజులు ఉందనగా కూతురు, అల్లుడు, చిన్న కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు వచ్చారు. పెళ్లి కళ వచ్చేసింది. పిల్లలంతా గలగలా మాట్లాడుతూ తిరుగుతున్నారు. అపర్ణ శ్రీకాంత్తో ఒకరోజు, మన పెళ్ళైన తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళి ఫ్రూట్స్ స్వీట్స్ పంచాలనుంది బావా అంది. అలాగే అపర్ణ, ఆ ఖర్చు నేను ఇస్తాను అన్నాడు శ్రీకాంత్. ఎందుకు బావా, నా అకౌంట్లో డబ్బు ఉంది కదా అంది. లేదులే, నన్ను అడిగిన మొదటి కోరిక నేనే ఇస్తే నాకు సంతోషం అన్నాడు. అపర్ణ సరే అంది. ఇంటికి సున్నాలు కొట్టించి పెయింట్తో ముగ్గులు పెట్టారు. భద్రయ్య చెల్లెలు వాసంతి, ఆమె భర్త కార్తీక్, కొడుకు మౌళి, కూతురు శిశిర వచ్చి పనులకు సహకరిస్తున్నారు. శిశిర డిగ్రీ చదివి జర్నలిజం కోర్సు చేయాలని ఆలోచిస్తోంది. భద్రయ్య తమ్ముడు శ్రీనివాస్, అతని భార్య రంజని, కొడుకు ఫణీంద్ర, కూతురు మహేశ్వరి కూడా 4 రోజులు ముందుగానే వచ్చారు. వేదాంతమ్మ గారు పిల్లలందరినీ చూస్తూ వాళ్ళ నవ్వులు సరదాలు వింటూ, కలకాలం అందరూ ఇలాగే కలిసి ఉండేటట్టు చూడు తండ్రి అని భగవంతునికి నమస్కరించింది. అంజలి సందడంతా తనదే అన్నట్టుగా ఉంది. శ్రీలతను అందరూ అంగీకరించి ముచ్చటగా చూసుకోవటం అవినాష్, శివానీలకి సంతోషం వేసింది. అమ్మా, నువ్వు ఒక్కసారి ఉలవచారు పెట్టమ్మా, రంజని నేర్చుకుంటుంది అన్నాడు శ్రీనివాస్. అవునత్తయ్య, నేను చేసిన మీరు పెట్టే రుచి రావటం లేదు అంది రంజని. అంతేలే అన్నయ్య, మా ఇంట్లో కూడా నేను చేసే ఉప్మా బాగుండదట, మా అత్తయ్య గారు చేస్తేనే బాగుంటుందట. నేను నా పతికి ప్రత్యేక ఉప్మా చేయలేక అవస్థపడుతున్నాను అంది వాసంతి. అంతలో వేదాంతం అందుకుని, మనసు పెట్టి చేయండి, వంట శ్రద్ధగా చేస్తే ఏదీ చెడిపోదు అంది. ఉలవచారే కదా, ఎంతసేపు చేస్తారే అంది మంగమ్మ. అలా అందరూ గలగలా మాట్లాడుకుంటూ పెళ్లి పనులు చేస్తున్నారు. గిఫ్ట్స్ ప్యాక్ చేశారు. కవర్లలో పండు, తాంబూలం పెట్టారు. కళ్యాణ మండపానికి తీసుకెళ్లాల్సినవి బ్యాగ్స్ రెడీ చేశారు. పెళ్లికి అందరూ కళ్యాణ మండపానికి తరలి వెళ్ళారు. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ అపర్ణ శ్రీకాంత్ల పెళ్లి జరిగింది. దంపతులిద్దరూ సాయంత్రం వృద్ధాశ్రమానికి వెళ్ళి స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చొచ్చారు. శ్రీకాంత్ వాళ్ళ ఊరికి అవినాష్, శివాని, అంజలి, శిశిర, మౌలి వెళ్ళారు. శ్రీకాంత్ వైపు నుంచి పెళ్లికి వచ్చిన 20 మంది కాక ఊళ్ళో వాళ్ళు కూడా భోజనానికి వచ్చారు. 3 రోజులు సరదాగా గడిపి అందరూ తిరిగి అవినాష్తో కలిసి ఇంటికి వచ్చారు. ఒక వారం తర్వాత అమ్మాయిని కాపురానికి పంపారు. ఆ నెలలోనే శ్రీకాంత్, అపర్ణ 4 వీధుల అవతల అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ఆ విధంగా భద్రయ్య, మంగమ్మ, వేదాంతమ్మ అనుకున్నట్టుగానే పిల్లని పరాయి సంబంధం కాకుండా అయిన వాళ్ళ చేతుల్లోనే పెట్టి పిల్ల దగ్గరగానే ఉందని తృప్తి పడ్డారు. అపర్ణ పెళ్లి తర్వాత శిశిర కొద్ది రోజులు ఇక్కడే ఉండిపోయింది. అత్తయ్య, నేను మీకు పనుల్లో సహాయం చేస్తానంటూ బాగా తోడైంది మంగకి. శివానీతో, అక్క, పిల్లల్ని నేను చూసుకుంటాను అనేది. డిగ్రీ అయింది కాబట్టి ఇంకా పెళ్లి చేయాలని వాళ్ళ నాయనమ్మగారి కోరికట. ఈ పిల్లకేమో జర్నలిజం మీద మక్కువ కలిగింది. మామయ్య ద్వారా నాన్నను ఒప్పించాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు ఉదయం వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు భద్రయ్య. శిశిర ఇక్కడే ఉంటుందట, మీ ఇంటికి రానంటోంది అన్నాడు బావగారితో. అది కాదు బావా, ఆడపిల్ల చదవదగ్గ చదువులు అడిగితే మేం కాదనం కదా. జర్నలిజం అనేసరికి మా అమ్మ చదివింది చాలు, పెళ్లి చేసేద్దాం అంటోంది అమ్మ అని చెప్పాడు. చిక్కు సమస్యే, కానీ ఇప్పుడు పెద్ద ఇబ్బందులు ఉండవేమో కదా. మీడియాకి సౌకర్యాలు పెరిగాయి. అమ్మాయిలు కూడా సేఫ్టీ పద్ధతులు, కమ్యూనికేషన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరి స్కిల్లు వారిదే, ఈసారికి ఇలా పానిద్దాం అన్నాడు భద్రయ్య. నాన్న ఏం చెప్తాడా అని చెవులు నిక్కబడుచుకొని వింటోంది శిశిర. అటువైపు వాళ్ళ నాన్న శిశిర వాళ్ళ నానమ్మతో విషయం చెప్తున్నాడు. సరేనని వేదాంతమ్మ ఫోన్ తీసుకుంది. అయ్యా కార్తీక్ అనగానే, చెప్పండి అత్తయ్య గారు అన్నాడు అల్లుడు. పోనీలేవయ్యా, పిల్ల ఇష్టపడుతోంది కదా, మంచి కాలేజీలో చేర్పించండి, బాగా ఉంటుంది. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో వెళుతూనే ఉన్నారుగా అందామె. అలాగేనండి అన్నాడు కార్తీక్. చివరగా శశిర ఫోన్ తీసుకుని, నాన్న
అంది భయంగా. అమ్మమ్మతో రికమెండ్ చేస్తున్నావా తల్లి అన్నాడు వాళ్ళ నాన్న నవ్వుతూ. మళ్ళీ అలాగే అప్లై చేరుదు కానీ అన్నాడు. థ్యాంక్ యూ నాన్న అంది సంతోషంగా శిశిర. శివాని కూడా నవ్వుతూ గుండె భారం తీరిపోయిందా అంటూ వచ్చింది. అవునక్క, ఇప్పుడు ఎంత ఫ్రీగా అనిపిస్తుందో. ఫ్రీగా అనే కంటే స్వేచ్ఛగా ఉంది అంటే బాగుంటుంది కదా అంది శివాని. కొన్ని మాటలకు తెలుగు పదాలు రావటం లేదు అంది శిశిర. శ్రీలతను కూర్చోబెట్టుకుని ఆడిస్తూ వేదాంతమ్మ ఇలా అంది. మనకు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని సిపి బ్రౌన్ అందించాడు. ఇంగ్లీష్ వారికి తెలుగు మీదున్న మమకారం తెలుగు వారమైన మనకు లేకుంటే ఎలా అందామే. అంతలో అంజలి వచ్చి, కాదులే నానమ్మ, ఒక్కోసారి తెలుగులో మాట్లాడితే పక్క వాళ్ళు ఎగతాళి చేస్తారు కదా, అందుకని మనకు కూడా అలా మాట్లాడటం అలవాటైంది. ఇంగ్లీషు ముక్కలుగా మాట్లాడతారు, పోనీ క్లియర్గా గ్రామర్తో సెంటెన్స్ చెప్పగలరా అంటే రాదుగా అంది. అవును అంది శిశిర నిజమే అన్నట్టుగా. లండన్ వెళ్ళినా మన తెలుగును మనం కాపాడుకోవాలి. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అని పాడుకోలేదా చిన్నప్పుడు అంది వాళ్ళ అమ్మమ్మ. ఇంకా ఇలా అంది. ఉద్యోగాలకి చదువులకి ఇంగ్లీష్ అవసరమేనే పిల్ల, కానీ ఈ మధ్య సినీ గేయ రచయిత రాసిన ఒక పాట విన్నావా? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు అని రాశారు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ తెలుగును మర్చిపోకండి అందామె. నువ్వు ఫీల్ అవ్వకు శిశిరా, ఇప్పుడు అంతా ఇలాగే మాట్లాడుతున్నారులే మంగమ్మ సర్ది చెప్తూ అంది. లక్ష్మి పసిపిల్లల బట్టలు మడతబెట్టి తెచ్చింది. అవన్నీ అంజలి, శ్రీలత, శిరీష్ కబ్బోర్డులో సర్దింది. అవును శిశిరా, నెక్స్ట్ ప్లాన్కి అంగీకారం దొరికిందిగా నీకు అంది శివాని. అవును, మా నాన్న ఇప్పటికే ఒప్పుకుంది. శుభ్రంగా పీజీ చేయమని గొడవ, రిస్క్ ఉండదని. నాకేమో జర్నలిజం కోర్స్ చేయాలని కోరిక. పీజీ చేయకుంటే పెళ్లి చేస్తామంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకో అంటున్నారు నిన్నటిదాకా అంది శిశిర. నిజమే కదా, ఆడపిల్లలకి జర్నలిజం కోర్స్ కష్టం కదా. ఏ వేళలో ఎక్కడ ఏం జరిగినా మగపిల్లలు వెళ్ళినంత ఈజీగా ఆడపిల్లలు వెళ్ళలేరు కదా. అందుకని మీ నాన్నమ్మ అలా చెప్తోందిలే అంది వేదాంతమ్మ సర్ది చెప్తూ. ఏమీ కష్టం కాదమ్మమ్మ, ఇప్పుడు అందరూ బండ్లలో వెళ్తారు, ప్యాంటు షర్ట్స్ అందరూ వేసుకుంటారు. ఒక్క రాత్రిపూట వెళ్ళే ప్రోగ్రామ్స్లో జాగ్రత్తగా ఉంటే చాలు. రోజు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని విషయాలు అందరికీ తెలిపామన్న సంతోషం కూడా ఉంటుంది. కొన్ని విషయాలు విమర్శించి చెడును ప్రజలకు తెలియజేయచ్చు. అది నాకెంతో ఇష్టం అంది శిశిర వివరంగా చెప్తూ. అవును, లేడీ జర్నలిస్టులను చులకనగా చూస్తే ధైర్యంగా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు కదా. మొన్న తమిళనాడులో లేడీ జర్నలిస్ట్ చెంపని ఆమె అనుమతి లేకుండా తాకినందుకు ఆమెకు గవర్నర్ క్షమాపణ చెప్పాడు కదా. కాబట్టి ధైర్యంగా ఉండి సాధించుకోవాలి అంది అంజలి. అవును, మంచిదేలే. నువ్వు అనుకున్న మార్గంలో అవాంతరాలు అభ్యంతరాలు ఎదురు కాకుండా చూసుకుని ఇబ్బందులు వస్తే చాకచక్యంగా తప్పించుకుంటూ వెళ్తుంటే ఏ పనైనా పర్వాలేదు. కాకపోతే స్త్రీ పురుషులు విలువలు కాపాడుకుంటూ రావాలి అంది వేదాంతమ్మ. అబ్బా అమ్మమ్మ, ఎంత బాగా చెప్పావు. మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చెప్పలేదు. అంజలి వదిన, మీ ఇంట్లో ఇలా చెప్పే పెద్దవాళ్ళు ఉండడం మీ అదృష్టం అనుకో. ఇలాంటి సలహాలు సందేహాలు ఇచ్చే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో అంత మంచి జరుగుతుంది అంది సంతోషంగా. మళ్ళీ అలాగే అమ్మమ్మ, నీ మాటలు గుర్తుపెట్టుకుంటాను. బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తెచ్చుకుంటాను చూడు అంది శిశిర ఉత్సాహంగా. విలువలు అని చెప్పింది చూడు, అదే బామ్మ మాట బంగారు బాట లాంటిదన్నమాట. అవి ఏ ఉద్యోగంలోనైనా మనం కాపాడుకుంటూ వస్తే ఆడ మగ అన్న తేడా లేకుండా అన్ని ఉద్యోగాలు మనం చేయగలం, ఒక్క శారీరకంగా బలమైన పనులు తప్ప అంది శివాని. ఇంతలో గోపాలం అటొచ్చాడు. అమ్మా, నా కొడుక్కి 2 ముక్కలు చదువు చెప్పండి అమ్మా, బడికి పోనంటున్నాడు. మా ఇంటికి బడి చాలా దూరం, అదిగో దూడతో ఆడుకొని వస్తున్నాడు అంటూ కొడుకును పట్టుకొచ్చాడు. ఇలా తీసుకురావాడిని అంది వేదాంతమ్మ. ఇంట్లో వెనక అల్మరాలో ఉన్న పాత పలక తెచ్చి ఆలు దిద్దించారు అంజలి శిశిర. సాయంత్రం బజార్కి వెళ్ళి వాడికి కొత్త పలక, బలపం, చిన్న నోట్బుక్స్, బ్యాగు, 2 జతల బట్టలు కొని తెచ్చారు. అవన్నీ వాడి చేతికిచ్చి రోజు వస్తే చదువు చెప్తామంటే 6 సంవత్సరాల కృష్ణయ్య ఎగురుకుంటూ వెళ్ళాడు. గోపాలం దండం పెట్టి వెళ్ళాడు. మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఇంకొకరో సాయం చేస్తారు. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. మంచి పని చేశారు అంది వేదాంతమ్మ. గోపాలం వాళ్ళు వెళ్ళగానే, సమాజ సేవ సరే, మీ చదువులకి ఎప్పుడు బయలుదేరుతున్నారు ఇద్దరు? ఇక మీ చదువులు చదువుకోండి, మీ ఇష్ట ప్రకారమే మీరు కోరిన చదువులకు అనుమతులు లభించాయి కదా, ఇక పదండి అంది వేదాంతమ్మ లేస్తూ.
ఇంతలో శిశిర వాళ్ళ అన్న మౌళి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రేపు నేను నా ఫ్రెండ్ని తీసుకుని వస్తున్నాను అన్నాడు మౌళి ఫోన్లో. ఎందుకు, ఎవరిని అంది శిశిర సందేహంగా. రేపు చూస్తావుగా అంటూ ఫోన్ పెట్టేశాడు మౌళి. ఏమిటి శిశిర అంది అక్కడే ఉన్న అంజలి. వదిన మరీ అంటూ ఆగి గబగబా ఒక ఫోన్ చేసింది. అవతల వాళ్ళు పలకగానే హలో లాస్యా ఎక్కడున్నావు అంది. నేను బ్యాగు సర్దుకుంటున్నాను శిశిర. మౌళి ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి తీసుకెళ్తానన్నాడు. రేపు ఉదయం చేరిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అన్నది లాస్య. ఆ మాటలు విని శిశిర ఆలోచనగా తలవంచుకుని ఉండిపోయింది. ఏమైంది అంది అంజలి. వదిన రేపు అన్నయ్య వస్తున్నాడు, ఒక సమస్యను పరిష్కరించాలి అంది శిశిర. సమస్య? అంజలి కనుబొమ్మలు మూడిపడ్డాయి. అంజలి తెస్తుందనుకున్న సమస్య మౌళి తెస్తున్నాడా అనుకుంది శివాని. కానీ ఇది అంత సులభమైన సమస్య కాదని వాళ్లకు తెలియదు. ఇక ఆ రోజు ఉదయాన్నే మౌళి అతనితో పాటు 20 సంవత్సరాలున్న అమ్మాయి భద్రయ్య ఇంట్లో అడుగుపెట్టారు. అందరూ మౌళి చెప్పే సస్పెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఆటో ఆగగానే అందరూ హాల్లోకి వచ్చారు. మౌళి వెంట వచ్చిన అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయారు. కళ్ళకు నల్ల కళ్ళతాలతో ఉన్న అమ్మాయిని తాతయ్య లాస్య అంటూ, లాస్య వీళ్ళందరూ అమ్మమ్మ మా బంధువులు, మనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అన్నాడు మౌళి. ఆ అమ్మాయి అంధురాలని చూడగానే తెలిసిపోయింది. పరిచయం చేయగానే లాస్య చేతులు జోడించి నమస్కారం అండి అంది. కళ్ళు లేని పిల్లను తీసుకొచ్చాడు, వీడి ఏం చెప్తాడో అని బెత్తరపోయిన ఇంట్లో వాళ్ళు ప్రతి నమస్కారం చేయటం కూడా మర్చిపోయారు. శివాని, అంజలి, శిశిర ముందుగా తేరుకుని లాస్యని ఇంట్లోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు తర్వాత మౌళి సోఫాలో తీరిగ్గా కూర్చున్న తర్వాత భద్రయ్య వెళ్ళి అతని పక్కన కూర్చుని, మౌళి ఏమిట్రా ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. నువ్వు ఒంటరిగా ఆ అమ్మాయిని తీసుకురావటం ఎందుకు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అన్నాడు మళ్ళీ. మావయ్య లాస్య వాళ్ళు మా వీధిలోనే ఉంటారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు పరిచయమే. నాకు జాబ్ వచ్చి చెన్నైకి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాత్రమే మాట్లాడుతున్నాను. అంతకుముందు పార్కులోనూ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ పేరెంట్స్ ముందే మాట్లాడేవాడిని. లాస్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లాస్య బ్రెయిలీ లిపిలోనే చదివింది. అమ్మ వాళ్లకు నేను లాస్య విషయం చెప్తే కళ్ళు లేని అమ్మాయి అని కోప్పడుతున్నారు. నేను లాస్యను ఇష్టపడుతున్నానని ఇంట్లో అందరికీ తెలుసు. గుడ్డి పిల్లని ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు, ఫ్యూచర్లో ఇబ్బంది కదా అని నానమ్మ అమ్మ నాన్న కూడా అంటున్నారు అని చెప్పాడు మౌళి. వాళ్ళు చెప్పింది నిజమే కదా, భవిష్యత్తులో మీ పిల్లల్ని చూసుకోవాలన్నా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా తోడు లేకుండా అమ్మాయి ఏమీ చేయలేదు. నువ్వెప్పుడూ వెంట ఉండాలి, అది కూడా నువ్వు ఆలోచించాలి అన్నాడు భద్రయ్య. కూతురు అల్లుడు కాదనటం సబబే అన్నట్టు. లాస్యను కూడా తీసుకురమ్మని అంజలిని పిలిచి చెప్పాడు భద్రయ్య. లాస్యతో పాటు అందరూ వచ్చారు హాల్లోకి. అందులోనూ వర్ణాంతరం కూడాను. తల్లిదండ్రులు భవిష్యత్తులో వచ్చే సమస్యలను గురించి ఆలోచించే సమాజంలోని హద్దులను దాటొద్దని చెప్తారు. ఇప్పుడు మీకు వయసు పొంగులో ఆ కష్టాలన్నీ గుర్తుకురావు, వచ్చినా మేము సాల్వ్ చేసుకుంటామని అనుకుంటారు. కానీ ముఖ్యంగా ప్రతిరోజు భోజనం దగ్గర శాకాహార మాంసాహారులకు ప్రధానమైన సమస్య వస్తుంది. ఏదైనా మనకిష్టమైన ఆహార పదార్థం కాశీలో వదిలేసి వస్తేనే ఒక్కోసారి ఆ రుచి మనసుకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక ఎవరి సంప్రదాయమైన పద్ధతులు వాళ్ళు పాటించాలనుకుంటే ఎంత కష్టం, ఎంతవరకు సర్దుకుపోగలరు? ఒక్కొక్కరు 2-3 గంటలు పూజ చేస్తారు, ఒక్కొక్కరు పావు గంటే చేస్తారు. ఎవరు ఎంతసేపు చేసినా మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉందని నమ్మాలి. ఎగతాళి మాటలు మాట్లాడుకుంటే తగవులు వస్తాయి. భవిష్యత్తులో మీ పిల్లల పెళ్ళిళ్ళ వరకు ఈ సమస్య వస్తూనే ఉంటుంది అంది వేదాంతమ్మ. ఆలోచిస్తున్నట్టుగా తల పంకించాడు మౌళి. ఈ విషయంలో తగు తెచ్చుకోకూడదని ఇటు మౌళి అటు లాస్య మనసులో అనుకుంటూ ఉన్నారు. ఇంతలో మంగ, అవును మౌళి, ఈ మధ్య తొందరపడి పెళ్లి చేసుకుని పెళ్ళైన కొద్ది రోజులకే ఇలా పోట్లాడుకోవటం ఎక్కువైంది, జాగ్రత్తగా అడిగేయాలి అంది. అవునమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే, సమస్యను పెద్ద చేసుకోకుండా సర్దుకుపోవాలి, తొందరపడి పోట్లాడుకోకూడదు. ఇక ఆహారం విషయంలో అయితే నాన్ వెజ్ ఇద్దరి ఇళ్లలోనూ కూడా ఎవరూ తినటం లేదు, ఆ సమస్య రాదు. ఎత్తిపొడుపు మాటలు మాట్లాడకుండా ఉండాలి. మౌళి మాటలు పూర్తి కాకుండానే, క్షమించండి మధ్యలో మాట్లాడుతున్నాను, మా ఇంట్లో కానీ వాళ్ళింట్లో కానీ ఎవరు ఎగతాళి మాటలు మాట్లాడరు, ఇక్కడ మీ ఇంట్లో లాగే మర్యాదగా ఉంటారు అంది లాస్య సోఫాలో ఒదిగి కూర్చుంటూ. ఆ మాటలకు అందరూ నవ్వారు. ఓకే ఓకే, మేం కాదంటం లేదు, మీరు కూడా ఫ్యూచర్ ఆలోచించగలగాలి అని చెప్తున్నాం అన్నాడు భద్రయ్య. ఇక కరెక్టేలే మావయ్య, మా పిల్లల వరకు ఈ సమస్య వస్తుంది, బ్రాడ్ మైండెడ్ ఉన్నవాళ్ళు మా పిల్లల్ని చేసుకుంటారు, పోనీ పిల్లలు వద్దనుకుంటే? మౌళి మాటలు పూర్తి కాకుండానే, చాలే
అది కాదు చేయవలసింది. మీ పిల్లలకి కుల వ్యవస్థలోని లోపాలను తెలుపుతూ వర్ణాంతరం చెడ్డది కాదని చెప్తూ పెంచండి. అలాంటి వారికే ఇవ్వండి అన్నాడు అవినాష్. అది అలా చెప్పు. అన్నీ ఆలోచించుకోమని చెప్పాం కానీ సృష్టికి వ్యతిరేకంగా ఉండమనలేదు. మీరు ప్రతి విషయంలో మా ఇంట్లో ఇలాగా మీ ఇంట్లో ఇలాగా అనుకుంటే తగవలు వస్తాయి అని చెప్తున్నాం అంతే. ఇంతకీ మీరిద్దరు ఇక్కడికి వస్తున్నట్టు మీ అమ్మా నాన్నలకు చెప్పారా అంది వేదాంతమ్మ. లేదమ్మా, మా అమ్మ వాళ్ళకి తెలియదు. లాస్యా వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పొచ్చాం. నా మీద నమ్మకంతో పంపించారు. వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పి పంపింది కనుక లాస్యా వచ్చింది అన్నాడు మౌళి. అవును, అలాగైతే మంగ వాసంతికి ఫోన్ చేసి విషయం చెప్పు అన్నాడు భద్రయ్య. సరేనని మంగ అవతలకెళ్ళింది. ఇద్దరి బంధువుల్లో జరిగే ఫంక్షన్లలో సూటిపోటి మాటలు వినాలి లేదా వెలివేసినట్టు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మేము చెప్తుంటే ఈజీగానే ఉంటాయి కానీ అనుభవంలోకి వచ్చినప్పుడు కష్టంగా ఉంటాయి అన్నాడు భద్రయ్య. అందరూ కొద్దిసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మంగ వాసంతి వాళ్లకు ఫోన్ చేసింది. ఒక అరగంట తర్వాత లాస్య అమ్మ నాన్న వాసంతి కార్తీక్ మర్నాడు ఉదయానికి వస్తున్నట్టుగా వాసంతికి ఫోన్ చేసింది. అంజలికి శిశిరకు ఇదంతా ఎంతో అడ్మైరింగ్గా అనిపిస్తోంది. అంజలి కంటే మౌళి 6 నెలలు చిన్నవాడు కనుక అంజలికి మౌళికి మేనరికం కుదరలేదు. అవినాష్కి శిశిరకు 6 సంవత్సరాల తేడా కాబట్టి వాళ్ళకి కూడా మేనరికం కుదరలేదు. ఎటొచ్చి అపర్ణకు వేలు విడిచిన మేనరికం కుదిరిపోయింది. ప్రతి పెళ్లికి నిశ్చితార్థం తర్వాత ఇలాంటి మీటింగ్ ఒకటి జరిగితే కాబోయే దంపతులకు కొన్ని విషయాలు అవగతమయ్యే అవకాశం ఉందని అంజలికి శిశిరకు అనిపించింది. పెద్దవాళ్ళు కూడా వాళ్ళిద్దరినీ కొద్దిసేపు ఆలోచించుకోమని మౌనంగా ఉండిపోయారు. మధ్యాహ్నం శివాని మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఆఫీస్లో. మన వీధిలో ఈరోజు నాటుతారు, మంచి పళ్ళ మొక్కలు కూడా ఉంటాయి అని చెప్పగానే మనం కూడా మన కాంపౌండ్ వాళ్ళు పొడవునా వేయించుకుందాం రా భద్రం అంది వేదాంతమ్మ. కానీ కొంతమంది వాళ్ళ గోడ పడిపోతుందని వాళ్ళ గోడ దగ్గర వేయొద్దన్నారట. అలాంటి వాళ్ళను ఒప్పించైనా వేయాల్సిందే కదా, రోడ్డు మనది కాదు అంది శివాని. రోడ్డు మనది కాదు, పర్వాలేదు మనం నాటించుకుందాం, కానుగా వేప లాంటివి వేయించుకుందాం. వాళ్ళు మెష్లు ఇవ్వకుంటే మనమే మెష్లు తెచ్చుకుని మేకలు పశువులు తినకుండా కాపాడుకుందాం. ఒక్క చెట్టు ఇచ్చే గాలి, ఆ చెట్ల వేర్ల వల్ల నిల్వ చేయబడే నీటి విలువ, నీడ విలువ అన్నీ కలిపితే 1 కోటి రూపాయలు విలువ చేస్తుందట. కాలువ పక్కన మనం చిన్న చిన్న మొక్కలు నాటుకున్నాం కానీ అవన్నీ పశువులు తినేసాయి. ఈసారి మనం ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేద్దాం అన్నది అంజలి. మెష్లు అందరికీ ఇవ్వటం లేదు, అవి మెయిన్ రోడ్ల వరకే సరిపోతున్నాయి అన్నది శివాని. అయితే మెష్లు మనం తెప్పించుకుందాం అన్నాడు అవినాష్. మనకెన్ని మొక్కలు వేస్తున్నారో తెలిస్తే అన్ని మెష్లు ఆర్డర్ ఇస్తాను అన్నాడు. వీళ్ళు భోజనాలు చేసే లోపు మొక్కలు నాటడం మొదలైంది. వీధిలో గోడ బాగుంది, పెయింటింగ్ కూడా చేస్తామన్నారు. అలాగే చేసుకోమన్నారు. పచ్చదనం పరిశుభ్రత గురించి రాశారు. తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా 2 డస్ట్బిన్లలో వేయాలని రాశారు. మంగమ్మ ఎప్పటినుంచో అది పాటిస్తోంది కనుక అమలు చేస్తున్నామలే అనుకున్నారు. వాళ్ళకి 6 మొక్కలు వేస్తున్నామని చెప్పగానే అవినాష్ ఫోన్ చేసి షాపు నుంచి 1 గంటలో మెష్లు తెప్పించాడు. ముఖ్యమంత్రి గారు 4వ శనివారం మొక్కల పెంపకం చేపట్టాలని చెప్పారు కనుక నాటిన ఈ మొక్కలైనా బతికేటట్టు చూడండి అన్నాడు భద్రయ్య. గోపాల వచ్చి నీళ్లు పోసాడు వాటికి. చెట్టు మనిషి ఒకటేనట అంటూ వేదాంతమ్మ, కానుగా వేప చెట్ల గాలి ఆరోగ్యానికి మంచిది. జామ మామిడి పళ్ళ చెట్లు భవిష్యత్తులో పిల్లలకు అంది వస్తాయి. రావి జువ్వి చెట్లు దైవంతో సమానం. మనం వేసిన నందివర్ధనం గన్నేరు చెట్లు పూజ కోసం పూలనిస్తాయి. అందుకే అన్నారు పెద్దలు, వృక్షో రక్షతి రక్షిత అని అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజయతే నమః అని పద్యం చెప్తూ నమస్కరించింది అంజలి. శిశిర ఆమెను అనుసరించారు. తెల్లవారేసరికి హైదరాబాద్ నుంచి మౌళి తల్లిదండ్రులు వాసంతి కార్తీక్ లాస్య అమ్మా నాన్నలు శకుంతల యోగేష్లు వచ్చారు. వాసంతి కూడా లాస్యని ఏమీ అనలేదు, ఎందుకంటే లాస్య చక్కగా ఉంటుంది. ఈ మధ్యన ఇంట్లో వీళ్ళ విషయం తెలిసింది. ఆ అమ్మాయి మీద జాలి ఉంటే అది వేరు. పెళ్ళి వద్దన్నారు. మొదట్లో జాలి ఉండేది, తర్వాత ఇష్టంగా మారింది. ఇబ్బందులు వస్తే నేను సహిస్తాను, మీరు కూడా సహకరించండి అన్నాడు అవినాష్. వీల్లేదన్నారు పెద్దలు. అందుకే అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు లాస్యను తీసుకుని. ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. లాస్య చదువుకుంది, బ్లైండ్ స్కూల్లో టీచర్గా పనిచేసే అవకాశం ఉంది. హైదరాబాద్ చెన్నైలో ఉంటాం గనక అన్నాడు మౌళి. నువ్వు చెప్పింది కరెక్టే మౌళి, నీకు ఫ్యూచర్ అంతా ఒక భారం పెరుగుతుందేమోనని మాకు భయం అన్నాడు కార్తీక్. ఇష్టం ఉంటే భారం అనిపించదు అన్నాడు మౌళి. ఇక నీ ఇష్టం అన్నాడు కార్తీక్. అవినాష్ వినేటట్లు లేడని అర్థమవుతోంది. ఇక
కళ్ళ గురించే మీ అభ్యంతరం అయితే నేను ఒక సలహా చెప్తాను మావయ్య అన్నాడు అవినాష్. ప్రశ్నార్థకంగా చూశారు అందరూ. అమ్మాయికి కంటి ఆపరేషన్ చేయించవచ్చు కదా, ఐ బ్యాంకును సంప్రదిస్తే వీలవుతుంది అనుకుంటున్నాను అన్నాడు. అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం కదా, వీలవదేమో అన్నది వాళ్ళ అమ్మ శకుంతల. కనుక్కుందాం ఆంటీ, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కు జర్మనీ ఇలాంటి దేశాల డాక్టర్స్ కూడా వచ్చి ఆపరేషన్ చేస్తుంటారు. మీరు ట్రై చేయండి, ఇది ఒక సమస్య కాబోదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సహాయం చేస్తోంది, మీరు అప్లై చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి 2 కళ్ళకు ఆపరేషన్ చేస్తారనుకుంటాను. మీరు వివరంగా కనుక్కొని పరిష్కారం సులభం చేసుకోవచ్చు. అప్పుడు రెండో సమస్య కూడా విడిపోతుంది అన్నాడు అవినాష్. థ్యాంక్స్ బావా, ఈ ఐడియా నాకు రాలేదు. ఆపరేషన్ చేయొచ్చని కూడా ఆలోచించలేదు అన్నాడు మౌళి. మేము చిన్నప్పుడు అనుకున్నాం, అప్పుడు ఇంత సౌకర్యవంతమైన వైద్యం కూడా అందుబాటులో లేదు కనుక సాధ్యం కాలేదు అన్నాడు లాస్య వాళ్ళ నాన్న యోగేష్. ఎంత మాట మంచి మాట చెప్పావురా తండ్రి. పెద్దలు వద్దంటున్నారు, పిల్లల మనసులు బాధపడుతున్నాయి. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్నాను. చక్కని మార్గం చూపించావు. ఇక వర్ణాంతరానికి కూడా ఎవరో అభ్యంతరం చెప్పకండి. చదువుకున్నవారు, ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పండి. కానీ మౌళి, లాస్య మీరు గొడవ పడకండి. పరిష్కారం దిశగా పెద్దవాళ్ళు సూచనలు చేస్తారు అంది వేదవతమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ, నీ దగ్గరికి వస్తే మాకు సంతోషమయ్యే నిర్ణయాలే ఉంటాయనే నమ్మకంతోనే వచ్చాను అన్నాడు మౌళి సంతోషంగా. అవును నానమ్మ, మనం అవయవ దానం గురించి విన్నాం కదా, అలాగే మరణించిన వారి నుంచి కళ్ళను తీసి 6 గంటల లోపల వేరే వారికి అమర్చచ్చు. ఇప్పుడు ఎక్కువగా ప్రజలకు ఈ విషయాన్ని ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. ఆగస్టు 13వ తేదీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గాన్ డొనేషన్ డేగా ప్రకటించారు కూడా అన్నాడు అవినాష్. చర్చలు ఫలవంతం కావడంతో అందరూ తృప్తిగా ఫీల్ అయ్యారు. కొండంత సమస్యను అందరి సలహాలతో పరిష్కరించుకోవడంతో తెల్లవారి అవినాష్, లాస్య వారి తల్లిదండ్రులు హైదరాబాద్కు బయలుదేరారు. వీలైనంత తొందరగా హాస్పిటల్లో కనుక్కోవాలని. ఆ రోజు అవినాష్ చెప్పాడు, నానమ్మ మనం జూట్ బ్యాగ్స్ ఉత్పత్తి రేపటి నుంచి ప్రారంభించాలనుకున్నాం కదా, రేపు మంచి ముహూర్తం అని చెప్పావు. ఆ ఏర్పాట్లు చూస్తున్నారా అన్నాడు. చూసాంరా అంటూ శిశిర, మీరేం కొనుక్కొచ్చారో చెప్పండి అందామె. ఇదిగో అమ్మమ్మ, పసుపు, కుంకుమ, టెంకాయ, పువ్వులు, పండ్లు, పూలదండలు, దేవుని పటాలు, అందరికీ ఇవ్వటానికి స్వీట్స్ కొన్నాం. అక్కడికి పూజా సామాగ్రి ఇంట్లోంచి తీసి సర్దాం అంది శిశిర. అవినాష్ వరమ్మ ఇంటి దగ్గర అంతా శుభ్రం చేయించి డెకరేట్ చేసి పని వాళ్ళకి చేయవలసిన పనులు చెప్పి ముడి సరుకు జాగ్రత్తలన్నీ చెప్పొచ్చారు. పిలవవలసిన పెద్దవాళ్లను ఒక 12 మందిని పిలిచొచ్చారు తండ్రి కొడుకులు. వరమ్మ కూడా సంతోషంగా ఉంది. ఇంటికొచ్చే బాడుగ గురించి కాకుండా ఇల్లు మూసి ఉండకుండా కళకళలాడుతూ ఉంటుందని. భద్రయ్య వాళ్ళ ఆఫీస్ అటెండర్ కొడుకుని క్లర్క్గా ఏర్పాటు చేశాడు. అకౌంట్స్ రాయటానికి జీతం ఇచ్చినా నమ్మకమైన వాళ్ళు కావాలని మిగతా పని వాళ్ళను కూడా దగ్గర వీధుల్లో ఉన్న వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నారు. భద్రయ్య, అవినాష్ ఎవరి పని మీద వాళ్ళు వెళితే ఇక్కడ పనిని జాగ్రత్తగా నమ్మకంగా నడిపించేవాళ్ళు కావాలని అలా చేశారు. మొత్తం సూపర్విజన్కి ట్రైనింగ్ అయిన వ్యక్తినే ఉంచారు. తెల్లవారి మిషన్కి పసుపు కుంకుమ పెట్టారు అంజలి, శిశిర. వచ్చిన అతిథులకు ముడి జనపనార చూపించి వారి చేత ప్రారంభోత్సవం చేయించారు. వెనక బావి, కావలసినంత స్థలం ఉంది కనుక ఎటువంటి ఇబ్బంది రాదు. వచ్చిన వారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మంచి పని చేశారు. ఇప్పుడు జూట్ బ్యాగ్స్ని తయారు చేయడం మంచి పని. ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడటం తగ్గిపోతోంది. మీలాంటి యువత ముందుకొచ్చి పర్యావరణాన్ని రక్షిస్తూ మీరు లాభం పొందగలగటం మంచి ఆలోచన అని పొగిడారు. ఇక అవినాష్కి సాయంకాలం వెళ్ళి అక్కడ పనులు చూడటం, అకౌంట్స్ చూడటం, సలహాలు ఇవ్వటం, మార్కెటింగ్ చూసుకోవటం పని ఎక్కువగానే ఉంటుంది. డిమాండ్ పెరిగితే ఇంకా పని వాళ్ళు పెంచుకోవచ్చు అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. అంజలి, శిశిర వాళ్ళ చదువుల గురించి వాళ్ళు వెళ్ళిపోయారు. అపర్ణ, అంజలి, శిశిర అందరూ వెళ్ళటం వల్ల కొంత సందడి తగ్గినా శ్రీలత, శిరీష్లతో రోజులు బిజీగానే గడుస్తున్నాయి పెద్దవాళ్ళకి. ఆ రోజు ఉదయాన్నే వేదాంతమ్మ, దీపావళి పండగ వస్తోంది భద్రయ్య, అపర్ణ వాళ్ళని పండక్కి పిలవాలి అంది. బాబాయ్ వాళ్ళని కూడా పిలుద్దాం, సందడిగా ఉంటుంది అన్నాడు అవినాష్. అలాగే, ఇద్దరికీ ఈరోజే ఫోన్ చేస్తానన్నాడు భద్రయ్య వాళ్ళ అమ్మతో. అపర్ణకి, అల్లుడికి పండక్కి ఏం పెట్టాలో తెప్పించుకోండి అన్నాడు. అవును, అమ్మాయికి అల్లుడికి బట్టలు పెట్టాలి. అమ్మాయికి ఏదైనా బంగారు వస్తువు కొందాం, లేదంటే వాళ్ళ ఇంటికి ఉపయోగపడే వస్తువు ఏదైనా ఇద్దామా అంది మంగ. అలాగైతే ఏసీ కొందామమ్మా, ఇప్పుడు అందరి ఇళ్లల్లో అవసరం అన్నాడు అవినాష్. అలాగే చేయండి, మంచి నిర్ణయం అన్నది వేదాంతమ్మ. పండక్కి 2 రోజుల ముందు అపర్ణ, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వచ్చారు. ఊరిలోనే ఉన్న అప్పుడప్పుడు చూస్తున్న పుట్టింటికి పండుగకు రావడం అనేది పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతో ముచ్చట. అపర్ణ సంతోషంగా ఉంది. 5వ నెల వచ్చి అందంగా కూడా కనిపిస్తోంది. శ్రీకాంత్ వాళ్ళ అమ్మొక్కతే ఉండడం ఎందుకని ఆమెను కూడా రమ్మన్నాడు.
పండగ ముందు రోజు శ్రీనివాస్, రంజని పిల్లలు, నగేష్, మహేశ్వరి, ఫణీంద్ర వచ్చారు. సాయంత్రం పిల్లలంతా వెళ్ళి బాణాసంచా తెచ్చుకున్నారు. అలాగే కొత్త బట్టలు కూడా తెచ్చుకున్నారు. తమ్ముడి కుటుంబానికి, శ్రీకాంత్ వాళ్ళ అమ్మకు కూడా బట్టలు తెచ్చారు. ఎక్కువ బాణాసంచా కాల్చవద్దులే అని, మనం పర్యావరణానికి చెడు చేయకూడదు కాబట్టి కొద్దిగానే కాల్చండి అంది వేదవతమ్మ. కొంచెమైనా కాల్చుకుంటే ఎలాగా, నాకేం భయం లేదులే నానమ్మ అన్నాడు ఫణి. బడవా, నాకు భయమా అయితే అంటూ ఆమె నవ్వింది. నరక చతుర్దశి రోజు తెల్లవారుజామున లేచి అందరూ తలా ఒక టపాకాయ గాల్చి అందరూ తలస్నానం చేశారు. కొత్త బట్టలు వేసుకున్నారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని భోజనాలు చేశారు. సాయంత్రం జూట్ బ్యాగ్స్ తయారీ దగ్గరికి వెళ్ళి అందరూ చూసొచ్చారు. మర్నాడు సెలవు గనక రాత్రి పెద్దవాళ్ళు నలుగురు తప్ప మిగతా వాళ్ళు కొద్దిసేపు టపాకాయలు కాల్చి సినిమాకి వెళ్ళారు. తెల్లవారి దీపావళి రోజున పిండి వంటలను ఆడవాళ్ళందరూ కలిసి చేశారు. అందరూ లక్ష్మీ పూజ చేశారు. మళ్ళీ కొంచెం టపాకాయలు కాల్చారు. ఫణి మళ్ళీ వాళ్ళ బావ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఏమైనా ప్రశ్నలు అడగమని. నువ్వు చదివేది 9th క్లాస్ కనుక ఈ జవాబు నీకు తెలిసే ఉంటుంది. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది చెప్పు అన్నాడు శ్రీకాంత్. ఇది నాకు తెలుసు, విశ్వనాథ సత్యనారాయణ గారికి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది అన్నాడు ఫణి సంతోషంగా. కానీ మూడో వారు కూడా ఉన్నారు ఫణి, రావూరి భరద్వాజ గారు అంది వాళ్ళక్క మహేశ్వరి. ఈ విషయం నాకు తెలియదే అంటూ నసిగాడు ఫణి. పోనీ ఇంకోటి అడుగుతాను, 2018 ఆసియా క్రీడల్లో రెజ్లింగ్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి మహిళ ఎవరు చెప్పు అనగానే వినేష్ ఫోగాట్ గట్టిగా అరిచి చెప్పాడు. ఇది నేను చదివాను, మా స్కూల్లో కూడా క్విజ్లో అడిగారు అన్నాడు ఫణి. కరెక్ట్ అన్నాడు శ్రీకాంత్ వాడి భుజం తడుతూ. భోజనాలు అయిన తర్వాత అందరూ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం పిల్లలంతా మళ్ళీ టపాకాయలు కాల్చే హడావిడిలో పడ్డారు. శ్రీనివాస్ కొడుకు నగేష్ మాత్రం అందరితో పూర్తిగా కలవటం లేదు. అది గమనించాడు భద్రయ్య. ఇప్పుడు కూడా బెడ్రూమ్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. పేపర్ ఒకటి చేతిలో ఉంది, కానీ అది చదువుతున్నట్టుగా లేదు. ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు ఒంటరిగా అన్నాడు భద్రయ్య. ఒకసారి తలెత్తి చూసి ఏవీ లేదు పెదనాన్న అన్నాడు మళ్ళీ పేపర్లోకి చూస్తూ. అపర్ణ పెళ్లికి వీడు రాలేదు, సెలవు దొరకలేదని. మంచి గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగంలో చేరి సంవత్సరం అవుతోంది. నీతి నిజాయితీలు ఊపిరిగా పెరిగాడు. శ్రీనివాస్ వాళ్ళని మంచి చెడు స్వయంగా ఆలోచించుకునేలా స్వాతంత్రం ఇచ్చాడు. భద్రయ్య నగేష్ వైపు ఒకసారి చూశాడు. ఏమీ లేదన్నాడు కానీ ఆవేశంగా ఉన్నట్టున్నాడు. పెదెమలు బిగించి ఉన్నాడు. భద్రయ్య బెడ్రూమ్ తలుపులు గడియ వేసొచ్చి నగేష్ పక్కన కూర్చున్నాడు. భుజం తడుతూ ఏంటి నాయనా, ఏంటి సమస్య అన్నాడు. నగేష్ వణుకుతున్న గొంతుతో పెదనాన్న, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అన్నాడు. భద్రయ్య కంగారుగా అన్నాడు. ఆఫీసులో నిజాయితీగా ఉండటం కష్టమవుతోంది పెదనాన్న, నేను కూడా అవినీతి మనుషులతో చేయి కలపవలసిందే అంటున్నారు. నగేష్ మాటలకు భద్రయ్య బ్రుకుటి ముడిపడింది. నగేష్, అలాంటి వారిని పక్కన పెట్టేస్తూ ఉండాలి. మనలాంటి వారికి ఇలాంటి అనుభవాలు జీవితాంతం ఎదురవుతూ ఉంటాయి అన్నాడు. మంచి ఆశయాలతో సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కానీ కొద్ది రోజులకే నాకు, నా సహోద్యోగులను, పై అధికారులను, చివరికి కింద వాళ్ళని చూసిన కోపం, అసహ్యం కలుగుతోంది. పైకి ఎంతో మర్యాదస్తుల్లా ఉంటారు, ఎంతసేపు పై సంపాదన కోసం ఆరాటపడుతూ ఉంటారు. జీతం ఎలాగో వస్తుంది కనుక ప్రతిరోజు అదనంగా పై సంపాదన ఇంటికి ఎంత తీసుకెళ్తున్నామని ఆలోచిస్తున్నారు అన్నాడు విచారంగా నగేష్. దిగులు పడకు, ఏసీబీ వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసినా ఇలాంటి వాళ్ళు చిక్కరు. ఎవరి దగ్గరైనా డబ్బు బ్యాంక్ అకౌంట్లో ఉండాలని చెప్తున్నా వీళ్ళంతా ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియటం లేదు. వీళ్ళ పాపం పండి ఏదో ఒక రోజు భగవంతుడి చేతిలో శిక్షింపబడతారు అన్నాడు భద్రయ్య అనునయంగా. కానీ ఇప్పుడు మనం వాళ్ళ వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. వాళ్ళ ఎగతాళి ప్రశ్నలకు మనం ఏమీ జవాబు చెప్పలేకున్నాం కదా ఆక్రోశంగా అన్నాడు. నగేష్ గొంతు వణుకుతోంది. మానసికంగా ఎంత ఒత్తిడికి గురవుతున్నాడో అర్థమవుతోంది. భద్రయ్య ఓదార్పుగా అతడి భుజం తట్టాడు. నగేష్కి గుండెల నిండా బరువుగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత. ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా అందరూ ఆ వచ్చే అమౌంట్లో భాగం కావాలంటారు. డ్రా చేసిన డబ్బు అసలు పనికి ఉపయోగించలేం. వీళ్ళందరూ ఆ డబ్బుతో ఎక్కువ భాగం తీసేసుకుంటే, అసలు పనికి సరైన మొత్తం పెట్టలేకుంటే ఆ పని పూర్తి కాదు. అప్పుడు ప్రజలే కాకుండా పేపర్ వాళ్ళు, చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ కూడా బెదిరిస్తారు. వీళ్ళు మనం జవాబు చెప్తున్నా వినిపించుకోకుండా మనల్ని ప్రశ్నిస్తారు. నేను ఒకసారి పై అధికారులు చెప్పినట్టు చేశానని చెప్పానా, దాంతో వాళ్ళకు కావాల్సిన వాళ్లకు పని చేయలేనని అంటున్నానని ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. జాగ్రత్త, నిన్ను లేపేస్తా అని. మీలాంటి పెద్దల పెంపకంలో నీతి నిజాయితీలని ఉగ్గుపాలతో నేర్చుకున్నాం మేము. ఇప్పుడు నా క్యాడర్ వాళ్ళు నువ్వు ఈ మొత్తం చెల్లించకపోతే నీ ఆఫీసులో
లేని లోపాలు ఎత్తి చూపి నిన్ను సస్పెండ్ చేస్తాననే హెచ్చరికలు అధికారుల నుంచి వస్తున్నాయి. నువ్వు లంచం తీసుకోకపో, మా భాగం మాత్రం మాకు అందించాలి అంటున్నారు. నగేష్ ఆవేదనగా అన్నాడు. ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతి పరులు కాచుకొని ఉంటారు. ఇంట్లో వాళ్ళ పెంపకం, స్నేహితుల ప్రవర్తన వాళ్ళను ప్రభావితం చేసుంటాయి. ఇది తప్పు అని వాళ్ళెవరూ చెప్పి ఉండకపోవటం వాళ్ళ దురదృష్టం. వాళ్ళు ఇప్పుడు మంచిగా మారటం కష్టం. నగేష్, ధైర్యం తెచ్చుకో. నిరాశ పడితే ఇంకా అసహాయత, అధైర్యంతో చేయగలిగిన పనిని కూడా చేయలేవు అన్నాడు భద్రయ్య. లేదు పెదనాన్న, నాకు బీపీ పెరుగుతోంది. ఆఫీసులో క్రింది ఉద్యోగులు నన్ను ఎగతాళిగా చూస్తున్నారు. ఒక్కసారి వీళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దాం అనిపిస్తోంది, కానీ నేను ఒక్కడిని ఏమీ చేయలేను అన్నాడు కొంచెం ఆవేదనగా. నగేష్, నీ కోపం రావటం సహజమే, కానీ మన కోపమే మన శత్రువు అంటారు కదా, అలా మనం కోపంలో మంచి ఆలోచన కూడా మర్చిపోతాం శాంతపరుస్తూ అన్నాడు భద్రయ్య. ఏం చేయమంటావు పెదనాన్న, హయ్యర్ ఆఫీసర్స్ మీటింగ్స్లో సరైన రిపోర్ట్ ఇవ్వలేక అంతమందిలో మనల్ని ఆఫీసర్ కఠినంగా మాట్లాడుతుంటే నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తూ ఉంటుందో అన్నాడు తల బెదిలిస్తూ. ఆ మధ్య హయ్యర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ సబ్మిట్ చేయలేక ఆత్మహత్య చేసుకున్న ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ గుర్తొచ్చారు భద్రయ్యకి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ముందు నువ్వు ఆఫీస్ ఫీలింగ్స్ నుంచి బయటికి రా. ఎక్కువగా జోక్స్ విను, బంధువులతో కలిసి మాట్లాడు. నువ్వు బాగా అలసిపోయావు. ఒక 4 నెలలు సెలవు పెట్టు, నీకు కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. వాళ్ళని కలుపుకుని పోయే తెలివితేటలు కూడా నీకు కలగచ్చు. శాంతంగా ఆలోచించు. లే, అందరితో ఉండు. కొద్ది రోజుల్లో ఆఫీస్కి సెలవు పెడుతున్నాననే ఫీలింగ్తో నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పాడు భద్రయ్య. తర్వాత మంగా టీ తీసుకురా అని చెప్పి నగేష్ని తీసుకుని బయటకు వచ్చాడు. బాగా అలిసి ఉన్న నగేష్ మొహం కడుక్కుని వచ్చాడు. అవినాష్ ప్రశ్నార్థకంగా చూశాడు ఇద్దరిని. భద్రయ్య చిన్నగా సైగ చేశాడు, ఏమీ అడగద్దని. అవినాష్ సైలెంట్ అయిపోయాడు. శ్రీనివాస్కి, రంజన్కి ఈ విషయాలు చెప్పలేదు నగేష్. ఈలోపు అందరికీ టీలు ఇచ్చారు. అందరూ టీ తాగి కొంచెం స్నాక్స్ తిన్నారు. తెల్లారి మహేశ్వరి తప్ప అందరూ ఊర్లకు బయలుదేరారు. మహేశ్వరి కొద్ది రోజులుండి వెళ్తానంది. నగేష్కి బాగా ధైర్యం చెప్పాడు భద్రయ్య. సెలవు పెట్టేంతవరకు రోజు ఫోన్ చేయమని చెప్పాడు. శ్రీనివాస్, రంజని, నగేష్, ఫణీంద్ర ఊరెళ్ళారు. అపర్ణ, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నగేష్ విషయం అవినాష్కి చెప్పాడు భద్రయ్య. అతడి పరిస్థితికి అవినాష్ కూడా బాధపడ్డాడు. ఒక వారం రోజులు నగేష్కు ఫోన్ చేస్తూ ఉండమని చెప్పాడు అవినాష్. తలాడించాడు భద్రయ్య. జూట్ బ్యాగ్స్ విషయం చూసుకుంటూ, నగేష్ వివరాలు తెలుసుకుంటూ, అంజలి విషయాలు కూడా కనుక్కుంటూ, శిశిర కోర్సు గురించి తెలుసుకుంటూ, మౌర్య లాస్యలకు సలహాలు ఇచ్చుకుంటూ, శిరీష, శ్రీలతల పెంపకంలో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటూ, గోవు మహాలక్ష్మిని, దూడని చక్కగా పోషించుకుంటూ, పెరటి తోటను, వాకిట్లో చెట్లను కాపాడుకుంటూ, వరమ్మ యోగక్షేమాలు తెలుసుకుంటూ, లక్ష్మి కూతురి సంగతులు అడుగుతూ, గోపాలం కొడుక్కి చదువు చెప్పుకుంటూ ఉన్న ఇంటి సభ్యులు 5గురికి ఇంకొక శుభవార్త తెలిసింది. అపర్ణకు 3వ నెల వచ్చింది అని. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఇంట్లో అందరూ సంతోషపడిపోయారు. శిరీష్, శ్రీలతల తర్వాత రాబోయే చిన్నపిల్లలు కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. అపర్ణ ఇంటికి వెళ్ళి ఆమెను చూసొచ్చారు. అపర్ణను 5వ నెలలో పిలిచికెళ్ళి సీమంతం చేస్తామని చెప్పొచ్చారు. వాళ్ళ అత్తగారు అపర్ణను శ్రద్ధగా చూసుకుంటోంది. అపర్ణకు కాలేజీకి వెళ్ళి రావటమే పని. ఇంట్లో పనంతా పని మనిషి సహాయంతో ఆమె చూసుకుంటోంది. మంగ అప్పుడప్పుడు వంటలు, పచ్చళ్ళు, పొళ్ళు పంపిస్తోంది. మహేశ్వరి అపర్ణతో రూమ్లో ఉన్నప్పుడు, అక్క, ఆడపిల్లే కావాలక్క, మన జనాభా తగ్గిపోకూడదు అంది. అవును మహేశ్వరి, మా ఇంట్లో కూడా మీ బావగారు ఆడపిల్లే కావాలంటున్నారు. మహాలక్ష్మి కావాలంటున్నారు మా అత్తగారు. ముద్దు ముచ్చట్లు ఎక్కువగా ఆడపిల్లలకేనట. వాళ్ళకే చేసే అలంకారాలు మగపిల్లలకి చేయలేరుగా అంది అపర్ణ. అవును, అమ్మాయిని మహాలక్ష్మిలా మన దేశంలో ఈశాన్య భారతంలో తవాంగ్ అనే చోట చూస్తారట. స్త్రీకి అత్యంత గౌరవం ఇస్తారట. పెళ్ళయ్యాక అబ్బాయిలు అమ్మాయిల ఇంటికే రావాలట. ఆడపిల్లల పట్ల తప్పుగా ప్రవర్తించినా, ఎదిరించినా అది పెద్ద నేరమట. అలాంటి రోజులు మనకు వస్తే బాగుండు. ఆడవారి మీద జరిగే హింసలు తగ్గుతాయి అంది మహేశ్వరి. కొన్ని చట్టాల వల్ల జరుగుతాయి, కొన్ని మగవాళ్ళ మనసులో ఆడవారంటే ఉండే గౌరవం పెరిగితేనే జరుగుతాయి అంది అపర్ణ కూడా. ఈ మధ్య జూట్ బ్యాగ్స్కి కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ తెప్పించుకున్నాడు అవినాష్. స్కూల్ బ్యాగ్స్ శాంపిల్గా తయారు చేసి పంపారు. డిమాండ్ బాగా ఉంటుంది. స్టాఫ్ను కూడా పెంచుకున్నారు. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఇంట్లో కూడా ఆవు దూడతోనో, 2 చంటి బిడ్డలతోనో సమయం తెలియటం లేదు.
ఇంట్లో ఆడవాళ్ళకి. అవినాష్ కూడా ఇంట్లో కొంచెం సాయం చేస్తున్నాడు. ఆ రోజు ఉదయం అందరికీ కాఫీ తెచ్చిపెట్టాడు. నువ్వు చేయటం ఏమిట్రా అంది మంగమ్మ. నేను ఇక్కడ కష్టపడిపోయింది ఏముందమ్మా, అన్నీ రెడీగా పెట్టావు నువ్వు, నేను బ్రూ వేసి కలిపానంతే అన్నాడు అవినాష్. కాఫీ శివానికి కూడా ఇచ్చాడు. పిల్లల బట్టలు మడతలు వేసి పెడుతున్న శివాని కంగారు పడింది. అయ్యో మీరెందుకు తేవటం అంటూ. ఏం పర్వాలేదు, ఎప్పుడు షీ బ్రూ తాగితే అలా, అప్పుడప్పుడు హీ బ్రూ కూడా రుచి చూడాలి అన్నాడు అవినాష్ నవ్వుతూ. శివాని కూడా నవ్వేసింది. మంగమ్మ ఇంటికి కావలసిన సరుకుల లిస్టు రాసుకుంటూ ఉండగా అవినాష్ వచ్చి ఆమె రాసే పెన్ చూశాడు. అమ్మా, ఇంకా ప్లాస్టిక్ పెన్ వాడుతున్నావా? మన ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చేయాలనుకున్నాం కదా అన్నాడు. లోపలికి వెళ్ళి స్టీల్ పెన్ తెచ్చి ఇచ్చాడు. అవునరా మర్చిపోయాను అంటూ ప్లాస్టిక్ పెన్ తీసి పక్కన పెట్టి స్టీల్ పెన్ తీసుకుంది. తెల్లవారి జూట్ బ్యాగ్స్ తయారీ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నప్పుడు మహేశ్వరి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, పెదనాన్న మేము కూడా మీ జూట్ బ్యాగ్స్ తయారీలో భాగస్వామి అయ్యే అవకాశం ఇస్తారా? పెట్టుబడి కూడా పెడతాం, అప్పుడు ప్రొడక్షన్ ఇంకా పెంచవచ్చు, మీరు మార్కెటింగ్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటే చాలు అంది భద్రయ్యతో. అవినాష్ నవ్వాడు ఆ మాటలకి. ప్రొడక్షన్ ఇంకా పెంచితే మన సూపర్విజన్ ఇంకా పెరగాలి, మొత్తం పని వాళ్ళ మీద ఆధారపడలేం అన్నాడు. పోనీ నన్ను మీ అడ్మినిస్ట్రేషన్లో భాగం చేయి, నాకు జీతం ఇవ్వన్నయ్యా, ఆడపిల్లల వ్యాపార దక్షత మీద మీకు నమ్మకం లేదా అన్నది మహేశ్వరి. ఎందుకులే తల్లి అన్నాడు అవినాష్ ఆలోచనగా. నీ మీద నమ్మకం లేక కాదులేవే, ఎంతోమంది ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు చేస్తున్నారు అంది వేదాంతమ్మ. అవునమ్మా, అమ్మాయి ఆలోచన కూడా బాగానే ఉంది, కానీ ఇంకా పెద్దగా పబ్లిసిటీ రాలేదు, మనం అక్కడికి వెళ్ళటానికి ఎక్కువగా టైం ఉండటం లేదు, శ్రీనివాస్తో మాట్లాడి నిర్ణయిద్దాం అన్నాడు భద్రయ్య. అవినాష్, ఆ విషయం చూడు. అలాగే నాన్న, ఆడవాళ్ళు పరిశ్రమలు నడపలేరని కాదు తల్లి, నీ మాట ఒప్పుకుంటున్నాను, కానీ రేపు నీకు మ్యారేజ్ చేస్తే ఎలాగా అనేదే సమస్య అన్నాడు అవినాష్. అన్నయ్య, ఒక 2 years నన్ను ఇలా పనిలో ఉండనివ్వు, నాకు 10 to 5 జాబ్ ఇష్టం లేదు, అందుకే నేను జాబ్కి ప్రయత్నం చేయటం లేదు. అమ్మ కోపడుతూనే ఉంది, ఉద్యోగం చేయక పెళ్లి చేసుకోక ఏం చేస్తావు, ఎంతసేపు ఆ కెమెరా పట్టుకుని తిరుగుతుంటావు అంటుంది అంది మహేశ్వరి. నిజమే కదా మరి, రంజని చెప్పింది కూడా, వాళ్ళు నీ పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకోవద్దా అంది మంగ. అమ్మ, నాకు ఫోటోగ్రఫీలో వచ్చిన ప్రైజులు చూసి అమ్మే ఎక్కువ సంతోషపడింది తెలుసా, కానీ లోకం ఏమనుకుంటుందోనని భయం అంతే అంది తేలిగ్గా నవ్వేస్తూ. అందరూ నవ్వారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పక్కింటి నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. పక్కింట్లోంచి మీనాక్షి గొంతు వినిపిస్తోంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి తిందామనో తాగుదామనో చింతే, పైసా రాబడి లేదు, కోరికలకి తక్కువ లేదు, ఇల్లు తంజావూరు సత్రమైపోయింది. ఆమె మాటలకు అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మహేశ్వరి అందరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఏమైంది నానమ్మ అంది మహేశ్వరి. ఆ మీనాక్షి అత్తమామల ఇంట్లోనే ఉంటారు, 70 సంవత్సరాల వాళ్ళు, ఇంట్లోంచి ఎక్కడికి బాలేరు, కోడలికి వాళ్ళు ఉండటం ఇష్టం లేదు, వాళ్ళకి తిండి పెట్టడం దండక ఖర్చు అనుకుంటోంది. మీనాక్షి భర్త సంపాదనే ఇంటికి ఆధారం, ఆ ఇల్లు తప్ప ఇతర ఆస్తులేం లేవు. ఆ ఇల్లు కూడా మీనాక్షి అత్తమామలు స్థలం కొని కట్టుకున్నారు. వాళ్ళ మామగారు అప్పుడు సైకిల్ మీద తిరుగుతూ బట్టల వ్యాపారం చేసేవాడు, ఇప్పుడు వయసు అయిపోయిందని దండగ తిండి అంటోంది అంది వేదాంతమ్మ. అయితే నానమ్మ, ఆ కొడుకు కోడలను బయటికి వెళ్ళమని చెప్పాలి, ఎందుకంటే ఆ ఇల్లు పెద్దవాళ్ళు సొంతంగా కట్టుకున్నదే కదా, అది పిత్తలార్జితం కాదు, కాబట్టి కొడుకులు కోడళ్ళు అడగడానికి లేదు, వాళ్ళని బాడుగింట్లో ఉండమనండి, అప్పుడు అత్త మామలకు అన్నం పెట్టాలనే బాధ వాళ్ళకుండదు అన్నది మహేశ్వరి. బాగా చెప్పావమ్మా అంది మంగ. అలా ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బయటికి పంపలేరు, కొడుక్కి కష్టం రానివ్వరు అంది శివాని. అవునమ్మా, నేను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే వాళ్ళ కష్టం తీరుతుందా అని అన్నాడు భద్రయ్య. పెదనాన్న, నేను ఇలాంటి వృద్ధుల గురించి ఒక డాక్యుమెంటరీ తీశాను, ఆ మధ్య నా డాక్యుమెంటరీకి ప్రైజ్ వచ్చిందని ఫోన్ చేశాను కదా, వృద్ధుల గురించి చేసింది అది, వాళ్ళ కష్టాలు ఎన్ని రకాలో కొంచెం వివరంగా తీశాను, కానీ ఇంకా చాలా ఉంది తీయవలసింది అంది ఆలోచనగా మహేశ్వరి. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. సాయంత్రం శ్రీనివాస్కు ఫోన్ చేసి జూట్ బ్యాగ్స్ తయారీకి మహేశ్వరి భాగస్వామ్యం గురించి చెప్పారు. అన్నయ్య, మహేశ్వరి చక్కగా పనిచేస్తుంది, అంతవరకు నేను హామీ ఇస్తాను, డబ్బులు కూడా పెట్టుబడి పెడతాను, ఏమీ అభ్యంతరం లేదు, మంచి ఆలోచనే, కానీ పెళ్లి చేయటం ఆలస్యం అవుతుంది అన్నాడు శ్రీనివాస్ భద్రయ్యతో. ఆ విషయం వాళ్ళ అమ్మకి చెప్పగానే ఫోన్ తీసుకుని, పోనీలేరా, పెళ్లి చేసుకోమని ఆడపిల్లల్ని మనం నిర్బంధించడం ఎందుకు, వాళ్ళ చేతులకు సంకెళ్ళు వేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మనం కొంచెం స్వేచ్ఛనిద్దాం అంది వేదాంతమ్మ. సరేనమ్మా, మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చేయండి అన్నాడు శ్రీనివాస్. అతను ఒప్పుకున్నాడన్న విషయం వేదాంతమ్మ చెప్పగానే
థ్యాంక్స్ నానమ్మ అంటూ ఆమెను చుట్టేసింది మహేశ్వరి. ఈ ఇంట్లో ఆడపిల్లలకి ఎప్పుడూ వ్యతిరేకంగా లేమే తల్లి. మన ఇంట్లో ఆడపిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారో గమనించు. మీ అత్తయ్య, అమ్మ, వదిన, అక్కలు, చెల్లెళ్ళు అంతా ఆడవాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారో, ఆడవాళ్ళకి ఎక్కడ గౌరవం లభిస్తుందో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అంది వాళ్ళ నానమ్మ. నిజమే నానమ్మ, నువ్వు మా తరంలో పుట్టవలసిన దానివి. మీలాంటి పెద్దల సహకారం ఉంటే మేము ఇంకా ఎత్తుకు ఎదుగుతాం అంది మహేశ్వరి సంతోషంగా. ఇంకా ఎదిగింది చాలే, ఇప్పటికే 5 అడుగులు 9 అంగుళాలు ఉన్నావు అంది మంగ నవ్వుతూ. అందరూ నవ్వారు ఆ మాటలకి. ఆ సాయంత్రం భద్రయ్యకి నగేష్ ఫోన్ చేశాడు. పెదనాన్న, ఉద్యోగానికి నేను రాజీనామా ఇస్తున్నాను, బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. నాన్న కూడా అంగీకరించాడు. అలాగే నగేష్, నీకెక్కడ మనశ్శాంతిగా ఉంటుందో అక్కడ నువ్వు పనిచేయి. అయితే చేస్తున్న పనిలో ఏకాగ్రత, పట్టుదల మాత్రం ఉంచు. అలాగే పెదనాన్న. ఫోన్ పెట్టేసిన తర్వాత భద్రయ్య వాళ్ళ అమ్మకి ఆ విషయం చెప్పాడు. అయ్యో, ఉన్న ఉద్యోగం వదులుకుని వ్యాపారమా అందామె ఆందోళనగా. ఇంతలో భద్రయ్యకు ఆలోచన వచ్చింది. అతని ఆలోచన ఒక కొలిక్కొచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు. అమ్మ, నగేష్కి ఇప్పుడు పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? ఇది మరీ బాగుంది. తనకు దూర కంతలేదని మెడకో డోలు అన్నట్టు ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారా అంది. అమ్మ, పిల్ల దొరికే మార్గం దొరికింది అన్నాడు భద్రయ్య చిరునవ్వుతో. మంగన కూడా మాట్లాడాలి, రమ్మని పిలిచాడు. వంటింట్లోంచి ఆమె వచ్చింది. అవినాష్, శివాని కూడా ఇంటికి రాలేదు. అమ్మ, నగేష్ కొంచెం అమాయకుడు, నీతి నిజాయితీ ప్రాణంగా భావిస్తాడు. ఈ ఉద్యోగాల్లో ఇమడలేకపోతున్నాడు. ఒక చోట స్థిరంగా ఉంటే ఉద్యోగం చేయలేడు. తనకిష్టమైన రీతిలో తను చక్కగా పని చేయగలడు. అందుకే వాడిప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేశాడు. వ్యాపారం చేస్తాడట. వ్యాపారం అంటే తెలివితేటలు ఉండాలి, బాగా కష్టపడాలి కదా అంది మంగ. కష్టపడి పనిచేస్తాడు, కానీ ఒకరి కింద పనిచేయడం అంటేనే వాడికి ఇబ్బంది. ఓహో, వసుంధర గారి రచన సూర్య నమస్కారంలో లాగన్నమాట. అంటే అడిగింది మహేశ్వరి. ఆ నవలలో ఇంటర్ చదివిన విద్యార్థి ఎంసెట్ కోచింగ్కి బాగా ఇబ్బంది పడిపోతాడు. తెలివితేటలు లేక కాదు, మైండ్ని ఇరుగ్గా ఆ బిట్స్ చదవడానికే ఉపయోగించడం అంటే. ఆ పంజరంలో వచ్చి బయటకు వచ్చేయాలనుకుంటాడు అంది మంగ తను చదివిన నవల గుర్తు తెచ్చుకుంటూ. కరెక్ట్, బాగా చెప్పావు. అదే మనస్తత్వం వీడిది. అందుకనే వీడికి వచ్చే అమ్మాయి పరాయి పిల్లయితే వాడిని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. మన వాసంతి కూతురు శిశిర కొంచెం ధైర్యంగా నగేష్ని మేనేజ్ చేయగలదు. మన అమ్మాయి గనక అర్థం చేసుకోగలదు. ఆ పిల్ల కూడా ఒక చోట స్థిరంగా ఉండే ఉద్యోగం చేసే పిల్ల కాదు. జర్నలిజం కనుక ఇద్దరూ మాట్లాడుకుని ఇక్కడ ఏం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుని చేసుకుంటారని నాకు అనిపించింది అన్నాడు భద్రయ్య. చాలా మంచి నిర్ణయం పెదనాన్న. అన్నయ్యతో నెమ్మదిగా చెప్పి పని చేయించుకోవాలే కానీ ఆర్డర్ వేసి చేయించలేం. శిశిర వదినను సెలెక్ట్ చేయడం మంచిదే అన్నది మహేశ్వరి. మళ్ళీ మేనరికానికి వస్తున్నాం అనిపిస్తోంది, కానీ అందరూ చల్లగా ఉంటారనుకుంటే అదే మంచిదిలే అన్నది వేదాంతమ్మ. సాయంత్రం కొడుకు కోడలికి చెప్పాడు భద్రయ్య. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాత్రికి శ్రీనివాస్కు ఫోన్ చేశారు. మీ అందరికీ ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదు, మేనరికాలు వద్దంటున్నారని మేము ముందుకు రాలేదు అన్నాడు అతను. వాసంతి వాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు అంతకంటే సంతోషపడిపోయారు. సో అందరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నగేష్ శిశిరలను అడిగారు. నగేష్ నుంచి అభ్యంతరం రాలేదు, కానీ శిశిర నాది బయట తిరిగే ఉద్యోగం కదా, నగేష్కి ఇష్టమేనా అంది. అంతా ఇష్టపడ్డారని చెప్పగానే ఓకే, నాకేం అభ్యంతరం లేదు అంది. మాఘమాసంలో ముహూర్తం నిశ్చయం చేసుకుందామని తృప్తిపడ్డారు. నగేష్ సమస్య అలా పరిష్కారం కావడంతో భద్రయ్యకి చాలా సంతోషం కలిగింది. ఆ రోజు ఉదయం శివాని ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉండగా మహేశ్వరి వచ్చింది. వదిన, ఫ్రిడ్జ్లో మనం తినే ఏ ఆహార పదార్థమైనా 8 గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదట అంది. అవును మహి, కానీ ఒక్కోసారి వీలవటం లేదు. వీలైనంత వరకు స్టోర్ చెయ్యం, కానీ ఉదాహరణ గోధుమ పిండి తడిపి డబ్బాలో వేసి పెడతాం. తెల్లవారి చపాతీలు చేసుకోలేకపోయామనుకో, ఆ పిండి ఆ మరుసటి రోజు చేస్తాం. అప్పుడు 8 గంటలు దాటిపోతుంది. అలాంటప్పుడు వీలవటం లేదు అంది శివాని. అంతలో వేదాంతమ్మ అందుకుంది. చపాతీ పిండి ఏమిటి తల్లి, కొందరు ఇళ్లల్లో వండిన కూరలు, పప్పులు మొదలైన వంటలు కూడా కుక్కేస్తున్నారు. అందుకే ఫ్రిడ్జ్ని సర్ది పెట్టే అంటున్నారు. అలా ఉంచినవి మళ్ళీ వేడి చేసుకుని తినేస్తున్నారు. అదేమంత మంచి పద్ధతి కాదు మరి. అవునత్తయ్య, ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవి ఆ పెట్టిన వాళ్ళకు కూడా గుర్తుండట్లేదు. దాంతో కొన్ని వస్తువులు చెడిపోతాయి కదా. ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రం ఎన్ని చెడిపోకుండా ఎన్ని నెలలు ఉంటాయి పాపం అంది మంగ. పని మనిషి లక్ష్మి వీళ్ళ మాటలు వింటూ, అలా ఫ్రిడ్జ్లో తీసి పెట్టినవి నన్ను తీసుకుని వెళ్ళమంటే నేను వద్దని చెప్తున్నానమ్మా, అవి తింటే ఏం జబ్బులు వస్తాయోనని అంది. అది నిజమే అంటూ వేదాంతమ్మ నవ్వింది. మిగతా వాళ్ళు కూడా నవ్వేశారు. ఆ రోజు సాయంత్రం మంగ
శివాని, కొబ్బరికాయ కళ్ళ నుంచి మెంతులు దూర్చి తెల్లవారు ఆ మెంతులు రుబ్బి తలకు పెట్టుకుని 1 గంట తర్వాత తలంటు పోసుకోండి, వెంట్రుకలు బాగా పెరుగుతాయి, మెత్తగా కూడా ఉంటాయి అంది. అత్తయ్య, కొబ్బరి నూనెలో మందారం ఆకులు వేసి కాచుకుని వడగట్టి ఆ నూనె పట్టించుకున్నా బాగా పెరుగుతాయట అంది శివాని. ఇప్పుడు పిల్లలందరూ షాంపూలు వాడటం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతున్నాయి. చక్కగా కుంకుడుకాయ, సీకాకాయ మిల్లు పట్టించి ఆ పొడితో తలంటి పోసుకుంటే జుట్టు రాలదు అంది వేదాంతమ్మ. ఇంకా శనగపిండితో కూడా తలంటి పోసుకోవచ్చు, జుట్టు మెత్తగా ఉంటుంది. కానీ జుట్టు ఆరే కొద్దీ శనగపిండి తల మీద నుంచి రాలుతుంది, అది ఇబ్బంది అంది. అవును అంది శివాని. నానమ్మ, కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుంది. శనగపిండి సబ్బుకు బదులు స్నానానికి వాడితే చర్మం స్మూత్గా ఉంటుంది అంది మహేశ్వరి. అంతెందుకే, స్నానం చేసే బకెట్ నీళ్లలో వేపాకు వేసుకుని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం అంది వేదాంతమ్మ. ఆరోగ్య సంభాషణ అంతటితో ముగిసింది. రాత్రి భద్రయ్య వచ్చిన తర్వాత, భద్రాద్రి నారాయణ, తమరు తాతగారు కాబోతున్నారు కదా, అపర్ణకు సీమంతం చేయాలి మరి అంది వేదాంతమ్మ. అవునమ్మా, తిది వార నక్షత్రాలు చూడండి మరి, ఇద్దరికి బట్టలు తీసుకుని రావాలేమో అన్నాడు భద్రయ్య. అవునత్తయ్య, అపర్ణ వచ్చిన తర్వాత పట్టుచీర తీసుకుంటుంది, అబ్బాయికి కూడా అప్పుడే తీస్తే పోతుంది అన్నది మంగ. అంతేలే అన్నది వాళ్ళ అత్తయ్య. మంగ, ఈరోజు ఏం చదువుతావే అంది వేదాంతమ్మ. యద్దనపూడి సులోచన రాణిగారి కీర్తి కిరీటాలు నవల చదువుతాను, నిన్ననే తెచ్చాను అంది. నవలంతా చదువుతావా అమ్మా అంది మహేశ్వరి. నాకిప్పుడు ఎక్కువగా చదివితే తలనొప్పి వస్తుంది, అందుకని నేను బీన్స్ వలుస్తూ వింటాను అంది వేదాంతమ్మ. మహేశ్వరి ఆ నవలను చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూసింది. ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట అంది వెనక పేజీ చదువుతూ. అవునమ్మా, ఇంతకుముందు ఒకసారి చదివాను, అయినా మళ్ళీ చదవాలనిపించింది అంది మంగ. అంత బాగుందా? అవునమ్మా, ఇందులో హీరోయిన్ తన కాలుకు దెబ్బ తగిలినా కూడా తన జీవిత లక్ష్యమైన డ్యాన్స్ని కష్టపడి పూర్తి చేస్తుంది. మీరు కూడా టీవీలో పిచ్చి పట్టించే కార్యక్రమాలు, సీరియల్స్ చూడటం తగ్గించి పుస్తకాలు చదవండి. టీవీలో వార్తలు, పెద్దవాళ్ళ ఇంటర్వ్యూలు చూడొచ్చు అంది వేదాంతమ్మ. నిజమే, ఆ సీరియల్స్ చూడటం మీదే ధ్యాస ఉండి ఒక్కరోజు చూడకపోయినా పిచ్చెక్కినట్టు అవుతుంది. చాలామందిని చూస్తున్నాం కదా, అవి చూసే బదులు ఒక ఆదివారం అనుబంధం పుస్తకం తీసుకుని చదువుకుంటే మనసుకు తృప్తి అంది శివాని. నిజమేలే అంది మహేశ్వరి. ఒకరోజు మంగ, భద్రయ్య వెళ్ళి అపర్ణను తీసుకొచ్చారు. శ్రీకాంత్ని వాళ్ళ అమ్మని సీమంతానికి రమ్మని చెప్పొచ్చారు. అపర్ణ కాలేజీకి 1 వారం సెలవు పెట్టింది. శివాని మహేశ్వరితో వెళ్ళి పట్టుచీర తెచ్చుకున్నారు. సీమంతానికి స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు. అందరికీ పంచడానికి గాజులు తెచ్చారు. తాంబూలం ఇవ్వడానికి ఫ్రూట్స్, బ్లౌజ్ పీసు, చలివిడి తెప్పించారు. సీమంతం రోజు యూట్యూబ్లో సీమంతం పాటలు వినిపించారు. హాల్లో ఫ్లవర్స్తో ముస్తాబు చేశారు. ఫోటోలు తీసుకున్నారు. పాటలు పాడిన ఆడవాళ్లే పండంటి మగపిల్లాడిని ఎత్తుకోమని దీవించారు. డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం అంతా బాగుందని శ్రీకాంత్ చెప్పాడు. తెల్లవారి మంగ వాళ్ళు అపర్ణం తీసుకెళ్ళి వదిలొచ్చారు. మళ్ళీ 9వ నెలలో డెలివరీకి తీసుకెళ్తామని వాళ్ళ అత్తగారికి చెప్పొచ్చారు. ఊర్లోనే కాబట్టి అప్పుడప్పుడు చూసి వస్తుంటారు కాబట్టి ఎవరూ ఇబ్బంది పడలేదు. ఒకరోజు భద్రయ్య పెరట్లో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేదాంతమ్మ అది గమనించి, ఎందుకు నాయన దిగాలుగా ఉన్నావు అంది. మొన్న మీనాక్షి మాటలు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయమ్మా అంటూ ఉండగానే, అవునయ్యా, బంధువులం కాదుగా, బయట వాళ్ళం, ఎక్కువగా జోక్యం చేసుకోలేం. నేను ఆ మాటలు వినలేక అప్పుడప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్తూ ఉంటాను. వాళ్ళ విషయాలు నాకేమైనా చెప్తుంది ఏమోనని ఆమెను మీనాక్షి సాధిస్తూ ఉంటుంది. అందుకే నేను వాళ్ళ అత్త రంగమ్మతో ఒంటరిగా ఏమీ మాట్లాడను, మీనాక్షి ముందే మాట్లాడతాను అంది వేదాంతమ్మ. ఈరోజు నేను ఇంకో ఘోరం చూశానమ్మా. రైల్వే స్టేషన్లో రైలు వచ్చే సమయానికి ఒక ముసలతను రైలు ఎక్కబోతూ ఉంటే తోపులాటలో అతను రైలు కింద పడిపోయాడు. రైలు కదలలేదు కాబట్టి అతనికి ఏం కాలేదు, బయటికి లాగారు అతన్ని అన్నాడు భద్రయ్య. అయ్యో అన్నది వేదాంతమ్మ. మధ్యాహ్నం వరలక్ష్మి వచ్చింది. వాళ్ళ సొంత ఊరు నుంచి ఈ మధ్య కొడుకు దగ్గరికి వచ్చారు. పల్లెటూరులో 2 ముసలి వాళ్ళు ఉండటం కష్టమవుతోందని, కానీ ఇక్కడ కొడుకు ఉన్న అపార్ట్మెంట్లో మీరిద్దరే ఉండాలి, కానీ పెద్దవాళ్ళు ఉండేటట్లయితే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారట. ఇప్పుడు కొడుకు ఏం చేయాలి? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇంకా పెళ్ళి ఇల్లు అయితే అద్దె ఎక్కువ ఇవ్వాలి, ఇంకా పెద్ద ఇల్లు అయితే. ఏ చిన్న ఇల్లు అయినా సర్దుకుందామని వీళ్ళు అనుకుంటే వాళ్ళు ఉండడానికి వీల్లేదన్నారట. మళ్ళీ పల్లెకు వెళ్ళిపోదామని అనుకుంటున్నామని చెప్పింది. కొడుక్కి ఇబ్బంది తేవడం ఎందుకని అంది మళ్ళీ వేదాంతమ్మ. నిజమేనమ్మా, ఎవరిని ఏమీ అనలేం. ఇలాంటి వేధింపులు పట్టణాల్లోని అపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఉంటాయట. ఈసడింపులు, వేధింపులు, నీచంగా మాట్లాడటం అన్నీ ఎక్కువైపోతున్నాయనే మాట కూడా వింటున్నాం కదా అన్నాడు భద్రయ్య. అవును పెదనాన్న, నేను డాక్యుమెంటరీ తీసినప్పుడు చాలా వివరాలు తెలిసాయి.
2017 సర్వే ప్రకారం వృద్ధులపై చిన్నచూపు చూసే విషయంలో మన హైదరాబాద్ 90%తో మొదటి స్థానంలో ఉంది. వేధింపుల్లో 60% అట. మన పెద్దవాళ్లను మనం చిన్నచూపు చూస్తున్నామని మనం తెలుసుకోవటం లేదు. ఇంకా ప్రభుత్వం వారు 1999లో 2007లో చట్టాలు కూడా చేశారు అంది. అవును తల్లి, విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులకు డబ్బు సమస్య లేదు కానీ ఎవరి మీద ఆధారపడలేరు. కానీ వారు కూడా సంతోషంగా ఏమీ లేరు. వారికి డబ్బు తృప్తినివ్వదు. ఆ వయసులో తమ పిల్లలు కళ్ళ ముందుంటే వారిని చూస్తే వచ్చే సంతృప్తి వాళ్ళు కొనిచ్చే వస్తువులు చూస్తే కలగదు. అవును పెదనాన్న, కదలలేని ముసలి బొమ్మలు వీళ్ళు. కుర్చీలు బెంచీల్లాగే కదలకుండా ఉంటారు. పిల్లలు కొంచెం సమయాన్ని తమకు కేటాయిస్తే బాగుండని అనుకునే బొమ్మలు. పిల్లలు లేకుంటే లేరనే బాధ ఒక్కటే. ఉంటే వయసు మేరగానే వాళ్ళ చేత ఎన్ని మాటలు పడాలి, ఎంత వ్యధ అనుభవించాలి. భద్రయ్య మనసు భారంగా అనిపించింది. అందరి మనసులు కూడా ఆ రోజంతా భారంగానే ఉన్నాయి. 2 రోజుల తర్వాత జూట్ బ్యాగ్స్ తయారీలో పార్ట్నర్షిప్ కోసం పేపర్స్ రెడీ చేయించుకొని రిజిస్టర్ చేయించుకున్నారు. మహేశ్వరి, అవినాష్లు ఇద్దరు భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి మహేశ్వరి ఎక్కువగా బ్యాగ్స్ తయారీ దగ్గరే ఉంటుంది. చాలా శ్రద్ధగా అన్ని పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకుంటూ ఉండేది. అవినాష్కి అన్నీ చక్కగా వివరించి చెప్పేది. ఆడపిల్ల ఎంత చక్కగా మేనేజ్ చేస్తోంది అనిపించేది మంగకి. మగపిల్లల కంటే ఆడపిల్లలు శ్రద్ధగా పనిచేస్తారని అందుకే అంటారు అనుకుంది. బజారులో ఒక షాప్ తీసుకుని తయారైన బ్యాగ్స్ని అక్కడ అమ్మకానికి పెట్టారు. షాపులో కూడా మేనేజ్మెంట్ అంతా మహేశ్వరి చూసుకునేది. 1-2 నెలల్లో చిన్న పరిశ్రమల శాఖ వారి ప్రోత్సాహక బహుమతి కూడా వచ్చింది. ఉత్పత్తి, సేల్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇంట్లో కూడా పిల్లల్ని చక్కగా చూసుకునేది శివానికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నీ సర్దిచ్చేది. అవినాష్ ఒక్కరోజు హెల్మెట్ మర్చిపోయినా ఊరుకునేది కాదు. అన్నయ్య, ఈసారి రాఖీ పండక్కి నీకు హెల్మెట్ కొనిస్తాను అంటూ అనేది. అవినాష్ నవ్వుకుని హెల్మెట్ కొనిస్తాను అంటూ అనేది. అవినాష్ నవ్వుకుని హెల్మెట్ తీసుకెళ్ళేవాడు. వేదాంతం ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు అంటే బెండకాయలు ఎక్కువ తినాలి నానమ్మ, కీళ్ళ నొప్పులు తగ్గుతాయనేది. ఇంట్లో బాగా కలిసిపోతోంది మహేశ్వరి. 10 రోజుల తర్వాత నగేష్ ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాడు. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అన్నాడు భద్రయ్య. అవును పెదనాన్న అన్నాడు. ఉదయం నగేష్ సంతోషంగా వచ్చాడు. అతని మొహం తేటగా ఉంది. వస్తూనే పెదనాన్న దగ్గరికి వెళ్ళాడు. అతని భుజం తట్టాడు భద్రయ్య. అవినాష్ అదేమీ గమనించినట్టుగా మామూలుగా పలకరించాడు. ముందు 1 నెల సెలవు పెట్టాను, కానీ మళ్ళీ నాకు ఆ ఉచ్చులోకి వెళ్ళాలని లేదు. డ్రాయింగ్ పవర్ లేని పోస్ట్కి వెళ్దామనుకున్నాను, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు, అందుకని రిజైన్ చేశాను అని చెప్పాడు నగేష్. మంచి పని చేశావు. మనసుకు శాంతి లేని చోట ఏమీ చేయలేం. మనకు నచ్చిన మార్గం వెతుక్కోవాల్సిందే అన్నాడు భద్రయ్య. మధ్యాహ్నం జూట్ బ్యాగ్స్ తయారు చేసి వచ్చాడు. చెల్లెలు పనిని ప్రశంసించాడు. సంతోషంగా ఊరు వెళ్ళాడు. ఒకరోజు భద్రయ్య, వాళ్ళమ్మ, భార్య, కొడుకు, కోడలు అందరూ హాల్లో కూర్చునుండగా, ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు దానికి అంగీకరిస్తారని అనుకుంటున్నాను అన్నాడు అందరి వైపు చూస్తూ. చెప్పు భద్రయ్య అంది వేదాంతమ్మ. అమ్మ, నేను ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నా మనసులో ఈ ఆలోచన నన్ను నిలబడనీయటం లేదు. నా నిర్ణయాన్ని మీరందరూ అంగీకరించి నాకు సహకరించాలి. అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పెద్దవాళ్లను ఎలా గౌరవంగా చూసుకోవాలో చెప్పాలని నా ప్రయత్నం అన్నాడు భద్రయ్య. ఇళ్లలోనే కాదు, బజార్లో, బ్యాంక్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా సరే పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో ఉదాహరణలతో చెప్తూ ఉండాలని నా ప్రయత్నం అన్నాడు. నిజమే మావయ్య, బస్సులో పెద్ద ఆవిడ వస్తే లేచి సీటు ఇవ్వలేని మగపిల్లలు ఒక అమ్మాయి వస్తే లేచి సీట్ ఇస్తారు అంది శివాని. తెలిసిన విషయాలే అయినా అప్పుడప్పుడు మనసుకు తట్టి చెప్తూ ఉండడం అవసరం అనిపించింది అన్నాడు భద్రయ్య. నీ ఒక్కడి వల్ల అవుతుందా భద్రయ్య అన్నది వేదాంతమ్మ. మొదట్లో కొంచెం కష్టమే నానమ్మ, తర్వాత ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. సభల నిర్వహణకు ప్రభుత్వం వారిచ్చే ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నది మహేశ్వరి. తల్లిదండ్రులను, కొడుకు, కోడలను కూర్చోబెట్టి ఏవి చెప్పలేం. ఎవరు కుటుంబ వ్యవహారాలను బయటకు పెట్టడానికి ఇష్టపడరు అన్నాడు అవినాష్. తమ కొడుకులు తమను సరిగా చూడకున్నా కొడుకుల దగ్గరే ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అది సహజం కూడా. పిల్లల చేత మాటలు పడ్డా పిల్లల్ని క్షమిస్తారు తల్లిదండ్రులు. బాగా ఆలోచించు భద్రయ్య, అంత తొందరగా తీసుకునే నిర్ణయం కాదిది అంది వేదాంతమ్మ అనునయంగా. అప్పటికి సరేనని తల ఊపాడు భద్రయ్య. కానీ 2 రోజుల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానన్నాడు. ఏం నాయనా, ఆఫీసులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అంది వాళ్ళ అమ్మ. సమస్యలేమీ లేవమ్మా, నాకు ఇంకా కొన్ని నెలల సర్వీసే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసినా నా పెన్షన్కి ఏమి ఇబ్బంది లేదు. సర్వీస్ 30 సంవత్సరాలు ఉంది కాబట్టి నేను కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చాలంటే నేను ఫ్రీగా ఉండాలమ్మా.
అందుకని నేను ఉద్యోగం నుంచి విముక్తుడినవుతున్నానమ్మా అన్నాడు భద్రయ్య. ఎక్కువగా బాధపడకు నాయనా, మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. అందువల్లనే ఇన్ని ఘోరాలను చూస్తున్నాం. నువ్వు ఎక్కువ టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే, నువ్వు చేయగలిగింది చేద్దు కానీ వీళ్ళు కోడళ్ళని ఏడిపించారో లేదో కానీ కోడళ్లతో బాధలు పడుతున్నారు అందామె సర్ది చెప్తూ. కొడుకులు కోడళ్ళు దూరం ఉన్న సమస్యగానే ఉందిగా, వాళ్ళకి డబ్బు గురించి కాదు, పిల్లల దగ్గర లేరని వాళ్ళను వేధిస్తున్నారు అన్నాడు అవినాష్. ఆ వయసులో అలాగే అనిపిస్తుంది మరి అన్నాడు భద్రయ్య ఆలోచనగా. తెల్లవారి సాయంత్రం పెరట్లో ఉన్న శివాని మహేశ్వరిల దగ్గర వస్తూ ఏం చేస్తున్నారే అంది మంగ. గోరింటాకు కోస్తున్నాం అత్తయ్య అంది శివాని. మహేశ్వరి కోసిన గోరింటాకును గిన్నెలోకి తీసుకుంటోంది శివాని. సరే, బూజు లేకుండా కడిగి కొంచెం ఒక్క పలుకు కొంచెం చింతపండు రసం వేసి మిక్సీలో వేయండి, బాగా పండుతుంది అంది మంగ. గోరింటాకు కోన్ పెట్టుకుంటే చేతికి 2 రోజులకి గోళ్లకు 4 రోజులకి పోతుంది. అది ఇలా ఆకు నూరి పెట్టుకుంటే చేతులకు 10 రోజులు గోళ్లకు 2 నెలలకు పోతుంది అని వేదాంతమ్మ. కానీ కోన్తో సన్నగా డిజైన్లు పెట్టుకోవచ్చుగా నానమ్మ అంది మహేశ్వరి. అదే నిజమేలే, ఈ ఆకునే కోన్లు కట్టి ట్రై చేయండి, చేతులు బాగా పండితే మంచి మొగుడొస్తా అట్ట అందామె నవ్వుతూ. మహేశ్వరి కూడా నవ్వేసింది. శివాని, ఈరోజు రాత్రికి ఏం టిఫిన్ చేసుకుందాం అంది మంగ లోపలికెళ్తూ. నూనె లేకుండా చపాతీ చేసుకుందాం అత్తయ్య అంది శివాని. మరీ ఎక్కువగా డైటింగ్ చేయకండి అమ్మ, మళ్ళీ కొత్త కొత్త జబ్బులు వస్తాయి, నీరసం వస్తుంది, రక్తం తగ్గుతుంది. రోజు ఒక ఫ్రూట్ బాగా కడిగి తినండి అంది వేదాంతమ్మ. 50 సంవత్సరాల తర్వాత బరువు పెరుగుతామని భయపడి కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటే 80 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఒక 3 సంవత్సరాలు తక్కువ బతుకుతున్నారట, పేపర్లో చదివాను, జాగ్రత్త అన్నాడు అవినాష్ నవ్వుతూ. మరీ అంత డైటింగ్ చేయటం లేదులేండి, ఆయిల్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొంచెం తక్కువగా తిందామనుకుంటున్నాం అంది శివాని. నూనె మరీ తక్కువగా తినకండి, మోకాళ్ళ నొప్పులు తొందరగా రాగలవు, ఏ పని చేసినా అతిగా చేయకండి అంది వాళ్ళ నానమ్మ లేస్తూ. మహేశ్వరి ఆ రోజు ఒక కవిత రాసి శివానికి చూపించి ఎలా ఉందక్క అంది. తల్లిదండ్రుల గురించి రాసిన కవిత అది, చిన్ననాటి ముచ్చట్లు అని రాసింది. చాలా బాగుంది మహేశ్వరి, బాగా రాశావు. రాయటం ఆపద్దు, మనసులో అందమైన భావాలు అందంగా పేపర్ మీద రాసుకోవచ్చు, టైం సద్వినియోగం అవుతుంది, మనస్సు తేలికవుతుంది అంది. ఇరుగు పొరుగు వారితో పిచ్చి పెత్తనాలు, సెల్ ఫోన్లో అనవసరపు మాటలు మానేస్తే ఇలాంటి మంచి పనులకు టైం ఉపయోగించవచ్చు అంది వేదాంతమ్మ. నేను కొన్ని కథలు రాశాను, కానీ ఎక్కువగా వెనక్కి తిరిగి వస్తున్నాయని రాయటం మానేశాను అంది శివాని. అలా అనుకోకూడదే పిచ్చి తల్లి, స్వామి వివేకానంద ఏమన్నారు? కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అన్నారు. ఒక్కసారి ఓడిపోయామని వెనక్కి రాకూడదు. మన సినీ నటి సావిత్రి మహానటి సినిమా చూసారా? మొదట ఆమెను నువ్వు సినిమాలకు పనికిరావు అన్నారట, మళ్ళీ వాళ్లే పొగిడేటట్టుగా నటించి మెప్పించలేదా ఆమె అన్నాడు అటుగా వస్తున్న భద్రయ్య కోడలికి సపోర్టుగా. అవునక్క, నువ్వు మళ్ళీ ప్రారంభించు అంది మహేశ్వరి. ఇప్పుడు కాదులే, ఓ 3 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం అంది శివాని నవ్వుతూ. ఆ రోజు భద్రయ్య పెన్షన్ పేపర్స్ సబ్మిట్ చేశాడు. ఆ మాట ఇంటికొచ్చి చెప్పగానే నీకు ఎలా సంతోషం అనిపిస్తే అలా చేయి భద్రం అంది వాళ్ళ అమ్మ చదువుతున్న విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు పక్కన పెడుతూ. మంగ, దీన్ని నేను కూడా చదవాలి, ఇక టైం ఉంటుందిగా. అవును, ఈ రచన హిందీలోకి ఎవరు అనువదించారో తెలుసా అన్నాడు భద్రయ్య. పివి నరసింహరావు గారు కదండి, సహస్ర ఫండ్ అనే పేరు పెట్టారు అంది. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా, నాకైతే ఫిన్లాండ్లో 1000 సరస్సులు ఉన్నాయని తెలుసు అంది మహేశ్వరి. అందరూ నవ్వారు ఆ మాటలకి. భద్రయ్యకు రిటైర్మెంట్ ఫంక్షన్ అరేంజ్ చేశారు ఆఫీస్ వాళ్ళు. భద్రయ్య భోజనాలు ఏర్పాటు చేశాడు. అతను డ్యూటీ ఎంతో సక్రమంగా చేశాడని అందరూ పొగిడారు. శాలువా కప్పి పూలమాలలు వేసి స్వీట్ బాక్సులు ఇచ్చారు. భద్రయ్య తన ప్రసంగంలో తను చేయబోయే కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని వివరించి అందరూ తనకి సహకరించవలసిందిగా కోరాడు. కొందరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిటైర్ అయిన తర్వాత భద్రయ్య ఆఫీసు ఉన్నప్పటికంటే బిజీగా ఉన్నాడు. జూట్ బ్యాగ్స్ తయారీ దగ్గర మహేశ్వరి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తుంటే భద్రయ్య ఉత్పత్తి వ్యవహారాలు చూస్తుండేవాడు. మంచి టైం పాస్, ఎక్కడా విసుగు అనిపించేది కాదు. ఆఫీస్ నుంచి కొంత డబ్బు రాగానే వెనక పెరట్లో 2 రూములు వేద్దామనుకున్నాడు భద్రయ్య. కానీ ఇంట్లో అందరూ దానికి వ్యతిరేకించారు. ఈ కాలంలో ఈ మాత్రం పెరడు ఉన్న ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. సాయంకాలం 4 కూర్చుని కాఫీ తాగలుగుతున్నాం అంది మంగమ్మ. చక్కగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆరోగ్యకరమైన వేప చెట్టు గాలి, వీటి విలువన డబ్బుతో కొలవలేమంది వేదాంతమ్మ. అవును నాన్న, ఈ పెరట్లో వేసే బదులు మిద్దె మీద వేసుకుంటే ఇంకా విశాలంగా వేసుకోవచ్చు. 2 బదులు 4 రూమ్స్ వేసుకోవచ్చు. పైన బెడ్రూమ్స్గా చేసుకుంటే
కింద కిచెన్, డైనింగ్, స్టోర్ రూమ్స్గా ఏర్పాటు చేసుకుందాం. అందులో పునాదులు తీసే పని ఉండదు కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది అన్నాడు అవినాష్. సరే అయితే కొంత డబ్బుతో పైన రూమ్స్ వేసుకుని, కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని, కొంత డబ్బుతో అమ్మకు, శివానికి బంగారు ఆభరణాలు చేయిద్దాం అన్నాడు భద్రయ్య. ఇక ఒకరోజు భద్రయ్య ఇంటికి రిటైర్ అయిన అతని ఫ్రెండ్ సత్యం, సాయన్నలు వచ్చారు. వృద్ధుల సంరక్షణ కోసం కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు గురించి సందేహాలు అడిగారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఈ విషయం ప్రభుత్వం తరపున చేస్తే ఇంకా పబ్లిసిటీ వచ్చి ఎంతోమందికి మీడియా ద్వారా తెలిసే అవకాశం ఉంది అన్నాడు సత్యం. అవును, అందుకే నువ్వు ప్రపోజల్స్ టైప్ చేయించి ప్రభుత్వానికి సమర్పించాలి. అందుకోసం ఏ సర్టిఫికెట్స్ కావాలి, వివరాలు ఏం కావాలి అన్నీ నువ్వు తయారు చేయించుకోవాలి. నాకు తెలిసిన అతను మెయిన్ రోడ్లో ఆఫీస్ పెట్టున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏమేం కావాలో చెప్తాడు. సాయంత్రం వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు సాయన్న. భద్రయ్య తన దగ్గరున్న సమాచారాన్ని తీసుకెళ్లి ప్రపోజల్స్ తయారు చేయించి ప్రభుత్వానికి సమర్పించాడు. పునాది వేసే పని లేదు కనుక ఇంటి పని త్వరగా పూర్తవుతోంది. మెటీరియల్ తేవటం ఆలస్యం, ఇల్లు కట్టేస్తున్నారు. స్లాబ్కు మాత్రం కొంచెం టైం తీసుకున్నారు. అపర్ణను డెలివరీకి ఇంటికి తీసుకొచ్చారు. అంజలి ఒక్కసారి వచ్చి అపర్ణను చూసి వెళ్ళింది. అపర్ణ సెలవు పెట్టింది. మహేశ్వరి వీళ్ళింట్లోనే ఉంది. బిజినెస్ వ్యవహారాలు చూస్తోంది. మ్యారేజ్ అయ్యేంత వరకు వాళ్ళింట్లోనే ఉండాలని పెద్దలు నిర్ణయించినందున మహేశ్వరి ఏమీ మాట్లాడలేదు. లాస్యకు కంటి ఆపరేషన్ జరిగిందని మౌళి ఫోన్ చేయగానే అవినాష్, శివాని వెళ్ళి చూసొచ్చారు. ఇక అడ్డంకి తీరిపోయింది కనుక పెళ్లి జరుగుతుందని అందరూ అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు. కౌన్సిలింగ్ ప్రోగ్రామ్కి పర్మిషన్ రావడానికి భద్రయ్య 1-2 సార్లు హెడ్ ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకొచ్చాడు. అందువల్ల పర్మిషన్ త్వరగా వచ్చింది. ఈలోపు మిద్దె మీద రూమ్స్ రెడీ అయ్యాయి. అందులో ఒక రూమ్లో వృద్ధుల సంరక్షణ కోసం కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఒకరోజు టెంకాయ కొట్టి ఇంట్లో వాళ్ళే ప్రారంభోత్సవం చేశారు. ఆ సెంటర్కి పెద్దల బడి, విలువల బడి అని పేరు పెట్టారు. మొదటి అవగాహన సదస్సును వాళ్ళ ఆఫీసులో ఏర్పాటు చేయాలని పేపర్ ప్రకటన ఇచ్చారు. అందువల్ల చాలామందికి తెలిసింది. ఎంఆర్ఓ గారిని, ఊరిలో కొంతమంది ప్రముఖులను పిలిచారు సమావేశానికి. సమావేశంలో భద్రయ్య మాట్లాడుతూ, మనం పెద్దలకు విలువనివ్వాలి. వాళ్ళ ఒళ్ళో కూర్చుని మనం ఎన్నో విలువలను తెలుసుకున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాలు, మంచి చెడ్డలు మొదలైనవి బడిలో కంటే పెద్దల ఒడిలోనే ఎక్కువగా తెలుసుకున్నాం. రేపు మనము పెద్దవారం అవుతాం. మన పెద్దవాళ్ళను మనం ఎంత మర్యాదగా చూసామో గమనించే ఉన్నారు కనుక మన పిల్లలు కూడా మనకు అలాంటి మర్యాదే చేస్తారు. మనల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి మన పెద్దలు ఎండనక వాననక కష్టపడి డబ్బు సంపాదించారు. మనం ఈరోజు వాళ్ళు బ్రతికి ఉండటమే వృధా అనుకోవటం ఎంత దురదృష్టం. అమ్మ తను తినటానికి ఉందా లేదా అని చూసుకోకుండా పిల్లలకు పెడుతుంది. ఇప్పుడు మనం తిన్న తర్వాతైనా అమ్మకు పెట్టడం లేదు. ఏమిటి ప్రారంధం? మన తల్లిదండ్రులను మనం అగౌరవపరుస్తున్నామని ఇతర దేశాలకు తెలిసిపోతోంది. అది మనకెంతో అవమానం కదా. మన సంప్రదాయాలను ఇతర దేశాల వాళ్ళు గౌరవిస్తూ ఉంటే మనం తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నాం. ఎంత హీనస్థితి. ఈ పద్ధతిని మనం ఆపు చేయాలి. అందుకే నేను వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయటం కాకుండా అందుకు వ్యతిరేకంగా వృద్ధాశ్రమాల్లో తమ తల్లిదండ్రులను చేర్పించిన పిల్లలకు లేదా తమ ఇంటిలోనే ఉంచుకుని హీనంగా చూస్తున్న వారికి తల్లిదండ్రులను గౌరవించాలని తెలియజేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని మన్నించి వచ్చిన మీలో ఏ ఒక్కరిలోనైనా తల్లిదండ్రుల ఎడల గౌరవం కలిగి మీలో పరివర్తన కలిగితే ఎంతో సంతోషిస్తాను అని చెప్పాడు. ఇక ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ, భద్రయ్య గారు ఎంతో మంచి మనసుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎవరూ ఆలోచించని రీతిలో ఆలోచించి అందరి మనసుల్లో పెద్దల పట్ల గౌరవం కలగడానికి తన వంతు తోడ్పాటు తను చేస్తున్నారు అన్నారు. వచ్చిన మిగతా పెద్దలు కూడా భద్రయ్య చేస్తున్న పని ఎంతో మంచిదని, ఎంతమందిలో మానసికంగా మార్పు తెచ్చే అవకాశం ఉందని పొగిడారు. ఎంతోమందిలో తన వంతు సహాయంగా ఇంటింటికి ఒక 10 మంది సభ్యులతో వెళ్ళి సలహాలు, సూచనలు ఇవ్వటం చేసే పని రేపటి నుంచి మొదలెట్టాలనుకున్నాడు. భద్రయ్యకి చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనంద సమయంలో నెలలు నిండిన అపర్ణకు ఆడపిల్ల పుట్టిందనే వార్త ఇంట్లో అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఇంతమంది పెద్దల ఒడిలో పెరుగుతూ ఆ చిన్నారి ఎన్నో విలువలను నేర్చుకుంటుందని ఆశిద్దాం. చూసారా, ఆ కథ నిజంగా అద్భుతమైన కథ. ఇది పెద్దల ఒడి, విలువల బడి. నిజంగా లాస్ట్ వరకు కూడా పెద్దలు పిల్లలు ఎలా సరిసమానంగా, అంటే నా ఉద్దేశం ఏంటంటే సమాంతరంగా ప్రయాణం చేశారు. ఎక్కడా కూడా ఒకళ్ళనొకళ్ళు లంబకోణంలాగా ఇద్దరు ఢీకొనలేదు. ఇద్దరు సమాంతరంగా వెళుతున్నారు, ఆలోచనలు పంచుకుంటున్నారు, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నారు, రకరకాల ఆలోచనలు తీసుకుంటున్నారు ఫ్యామిలీలో. దాంట్లో ఏది మంచిదో మళ్ళీ పరిశోధిస్తున్నారు. అంత బ్యూటిఫుల్గా అనమాట. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు ఉంటేనే గొడవలు అవుతూ ఉన్నాయే,
అలాంటిది 20-30 మంది ఉన్న ఇంట్లో కూడా గొడవలు లేకుండా ఎంత సామరస్యంగా ఎంత కూల్గా జరుగుతుంది ఆ ఇంట్లో. అందుకే అంటారు పెద్దల ఒడి విలువల బడి అని. పెద్దల మాట అంటే ఎప్పుడైనా వింటే వాళ్ళ ఒడిలో అలాగ కాసేపు రెస్ట్ తీసుకుంటే ఎలా అనిపిస్తుంది, అలాగే వాళ్ళ మాటలు వింటే కూడా మనకి ఏ నష్టమో జరగదు, ప్రశాంతంగా ఉండొచ్చు. అంతేగాని మనకు తోచినవి చేస్తూ ఫ్రెండ్స్ చెప్పారని, మిత్రులు ఇంకెవరో బంధువులు చెప్పారని, లేకపోతే శత్రువులు చెప్పారనో, ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పారని చెప్పని ఏదో ఒక పని చేసి ఆ షేర్ మార్కెట్లో పెట్టి ఇంకక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మొత్తానికి మునిగిపోయే వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం మనం. అలాగే అప్పులు ఇచ్చి వాళ్ళు డబ్బులు రాక ఇలా ఎన్నో రకరకాల ఇష్యూస్. కానీ ఈ ఫ్యామిలీలో చూడండి, ఒకళ్ళనొకళ్ళు సలహా అడిగి తీసుకోవటం, ఆ సలహాలని పక్కాగా పాటించడం నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. ఆ బాండింగ్ బిట్వీన్ ద ఫ్యామిలీ, ఆ మెంబర్స్, ఆ మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత అందంగా ఉంది. అది అందరి ఇళ్లల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్. ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ కథని ఆదరించడానికి ప్రయత్నించండి, ఎక్కువ మందికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ మెసేజ్ కావాలంటే దీన్ని షేర్ చేసి వాట్సాప్లో కానీ వాటిల్లో కానీ పంపించడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంతవరకు ఎప్పుడు ఇన్ని కథలు చదివాను, 4000 3000 ఎన్నో చదువుంటాను. కానీ అన్ని కథలు చెప్పినా నేను ఎప్పుడు మిమ్మల్ని షేర్ చేయమని అడగలేదు. కానీ ఈ కథను మాత్రం షేర్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే దానివలన ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక 100 మందికి, 200 మందికి, 1000 మందికి, 2000 మందికి, 3000 మందికి, అట్లా 1,00,000 మందికి కూడా చేరాలి. ఎందుకంటే ప్రతి ఇల్లు ఒక దాన్ని ఏమంటారు, పొదరిల్లులాగా అలా ఉండాలి, ఒక మంచి కుటుంబంలా ఉండాలి అనుకుంటే, అలా అని మనందరం అనుకుంటే మన ఒక్క ఇల్లే కాదు అందరూ బాగుండాలని మనం కోరుకుంటే ఈ పని పక్కాగా చేద్దాం. నేను నా కథనే నాకు తెలిసిన వాళ్ళకి నేను గ్యారంటీగా షేర్ చేస్తాను. అలాగే మీరు కూడా ఈ కథను మాత్రం 2 భాగాలని అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.